చెక్ మైక్ చెక్. సో నించుని ఉన్నవాళ్ళు అండ్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేస్తే ఇంకొక 2 minutesలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామండి. సో బయట ఉన్నవాళ్ళు లేదా డిఫరెంట్ ప్లేసెస్లో నించున్న వాళ్ళందరూ కూడా కూర్చుంటే విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ ద నెక్స్ట్ 2 minutes. Requesting everybody to kindly settle down. Thank you. నా మైక్ ఆన్ చేశారా? హలో, ఇంకెంతసేపు రా? రెడీయా మీ మేడము? అవుతున్నారు సార్, రెడీ అవుతున్నారు మేడం, రెడీ అవుతున్నారు. ఏంద్రా సీన్కి లేటు, షార్ట్కి లేటు, ఈవెంట్కి లేటు, ఎట్లా రా మీ మేడం తోటి? సార్ అయిపోతున్నారు సార్, జస్ట్ 2 minutes సార్. అరే మనం రెడీ కదా? మనం రెడీ కదా? మ్యామ్ రెడీ మ్యామ్. దర్శి సార్ హీరో మేకప్ అవుతుందంట మ్యామ్, ఒక్క 5 minutes మ్యామ్. హీరో మేకప్పా? అదేంటి, ఎంత చేసినా అలానే ఉంటాడు కదా అతను. సరే చెప్పండి. మ్యామ్ మైక్ ఆన్లో ఉంది మ్యామ్, మైక్ ఆన్లో. సార్ మైక్ ఆన్లో ఉంది సార్ మైక్ ఆన్. సీరియస్? ఏ చెప్పాలి కదా. సరే చల్ చల్ చల్, ఐఎమ్ రెడీ. ఏ హాయ్. దర్శి, నేను విన్నా అన్నీ. నా గురించి ఇలానే మాట్లాడుకుంటావా సెట్లో కూడా? చిచ్చి, నువ్వు ఉన్నప్పుడు ఎందుకు అట్లా మాట్లాడతావు? నువ్వు లేనప్పుడే మాట్లాడతా. ఆహా, ఓకే, ఐ డీల్ విత్ దిస్ లేటర్. సరే ఇవన్నీ మర్చిపో. లెట్స్ ఈ ట్విట్టర్ ఫైట్లు ఏమన్నా ట్విట్టర్లోనే ఉండని, అదే ఎక్స్ ఫైట్లు ఏమన్నా ఎక్స్లోనే ఉండని, తర్వాత చూసుకుందాం మనం. ఎక్స్ అని ఓకే కానీ యు నో యువర్ లైన్స్ రైట్? Of I'm doing course. this after a long time. Do not mess this up. I'm telling you, do not mess this అరే up. చిల్ బై, ఎన్నిసార్లు ఎన్ని రోజులు చేయలే.
ఈ డోర్ ఓపెన్ అయితే చూడు ఇప్పుడు ఎట్లుంటుందో. సరే ఓకే లెట్స్ కిల్ ఇట్. వేస్తా ఐ లవ్ యూ టు నీకా నాకు 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 చెప్పు. నేనేదో వేరే ఫీల్ అయినా లేదు. ఓకే హాయ్ హాయ్ ఎట్లున్నారు? దర్శి ఆ, యువర్ లైన్స్. నువ్వు స్టార్ట్ చేయి. అరే స్క్రిప్ట్ ప్రకారం యువర్ లైన్స్ యు హావ్ టు స్టార్ట్. స్క్రిప్ట్ నేను ఇంప్రూవ్ చేస్తా. స్క్రిప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చేయి, ఇట్స్ ఓకే. అయినా ఎన్ని చేస్తే ఎట్లా అంటే నువ్వు కానీ స్టార్ట్. దర్శి దిస్ ఇస్ నాట్ వాట్ వి అగ్రీడ్ టు. స్టిక్ టు ద స్క్రిప్ట్. చూడు, నేను తరుణ్ భాస్కర్ రాసిన డైలాగులే సరిగ్గా చెప్పాను. ఇక ఇది పెద్ద విషయమా నాకు? నువ్వు కానీ నేను చెప్తున్నా కదా. తరుణ్ భాస్కరా పెళ్లి చూపుల తర్వాత నిన్ను మళ్ళీ తీసుకోవట్లేదు అతను, తెలుసు కదా నీకు. అంటే ఆయన కొత్త వాళ్ళతో చేస్తాడు, అందుకే నన్ను తీసుకోవట్లేదు. అది కూడా పెద్ద విషయమా ఇప్పుడు? ప్లీజ్ స్టిక్ టు ద స్క్రిప్ట్. సే యువర్ లైన్స్. లైన్స్ వాట్ ఈస్ రాంగ్? సరే, అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరిమణులకు, తర్వాత ఈ చిత్రంతో అనుబంధం ఉన్న అందరికీ, అలాగే ఇవాళ ఈ ఫంక్షన్కి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ముఖ్యంగా 300 crores ప్రశాంత్ వర్మ గారికి, అలాగే మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, కరుణకుమార్ గారికి. ఈయన చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే. సో అలాగే మా ప్రొడ్యూసర్స్ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే ఇంకా ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్, నాబా ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. నా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? అమ్మ ఇజ్జత్ కాపాడిరా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరో అరగకపోతే బాగుండదు అనుకుంటున్నా. ఏందన్నా, ఏమైనా ప్రాబ్లమా? ఇట్స్ ఓకే అన్న, పర్వాలేదు. ఎనీవేస్, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం. ఇవాళ ముఖ్య ఉద్దేశంగా ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టినామంటే, మేము ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు ఇప్పుడు భారతదేశం మొత్తం మారుమోగిపోతుంది. అండ్ ఆ వెంచర్లో వచ్చిన నెక్స్ట్ మరో ప్రాజెక్ట్, దీని గురించి వాళ్ళ మాట్లాడాలనుకుంటున్నాం. సో ఇంతమంది ప్రెస్ని చూస్తుంటే చాలా కొద్ది రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంకా చాలా మాట్లాడదాం. ఇంకా మనము మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అక్కడ ఫుడ్ పెడుతురా? ఓకే ఓకే. సో హాయ్. Darshi, seriously? Are you doing this right now? Did you forget your lines? You're mumbling. What is inka? I told you I'm coming in front of the media after 2 years now. Did you not do your lines? How can you do this to me, Darshi? Please get your shit together, man. లైన్స్ Say your lines. నవ్వా, నువ్వు 2 years తర్వాత వస్తున్నా, నేను 2 days తర్వాత వస్తున్నా ఈ ఈవెంట్. కావాలంటే అడుగు అన్న, మనం ఇంక ఈవెంట్లో కలిసినామా లేదా? దిస్ ఆర్ ఆల్ నాకు కామన్ రెగ్యులర్ నడుస్తుంటే నువ్వు దానికి ఎందుకు So అట్లా? అందుకే లైట్ తీసుకుంటున్నావా? నేనేం లైట్ తీసుకుంటే లేను, చాలా సీరియస్గా తీసుకుంటున్నా. కావాలంటే I అడుగు. know. నువ్వు చాలా సీరియస్ హిట్ ఇచ్చావు. బలగం, మంగళవారం, హాయ్ నాన్న, సేవ్ ద టైగర్స్ అండ్ ఆల్ దట్. సక్సెస్ వస్తే దర్శి ప్రొఫెషనలిజం చూపించాలి, యాటిట్యూడ్ కాదు. యాటిట్యూడ్? నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానా? సీరియస్లీ నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా? నువ్వేం తక్కువ చేస్తున్నావా? నువ్వు రావడంతో స్మార్ట్ శంకర్ అని ఒక పెద్ద ఫిలిం బ్లాక్ బస్టర్ కొట్టినావు. ఆ తర్వాత కోవిడ్ మధ్యలో అంత అసలు థియేటర్లలో ఆయన మీరు డోలో బతుకు కాదు, సోలో బతికే సో బెటర్. సోలో బతికే సో బెటర్ అని ఇండియాస్ ఫస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ కోవిడ్. ఎవరు చేశారు? నువ్వే చేసినావు. నాకు యాటిట్యూడ్ రాలే, నీకు యాటిట్యూడ్ వచ్చింది. ఆయన నీకు 6 people స్టాఫ్, నాకు 2 స్టాఫ్. గ్రౌండర్గానే ఉన్నా. What is my number of staff got to do with you not doing your lines, man? అయినా మంచి స్టాఫ్ ఉంటే ప్రాబ్లం ఏంటి? ఇదేం బెంగళూరు అనుకుంటున్నావా? హైదరాబాద్ ఎండ ఎలా ఉంది తెలుసా నీకు బయట? ఐ నీడ్ అ మ్యాన్ ఫర్ అ హెయిర్, మేకప్, కాస్ట్యూమ్, ఒక మనిషి ఫర్ అంబ్రెలా, ఒక మనిషి ఫర్ వాటర్, డ్రైవర్, మేనేజర్. చెప్పు ఇంకా. దట్ ఇస్ నాట్ ద పాయింట్. దట్స్ నాట్ ద పాయింట్. నేను టన్ అయిపోతాను అనుకో, ఇదేంటి అమ్మాయి మొహం ఇలా ఉంది అని మీరే అంటారు మళ్ళీ. సార్ ఏమన్నారు? అట్లా బాగానే ఉంది. ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ మీ దర్శి. నేను చూస్తూనే ఉన్నా నిన్ను పెళ్లి చూపుల నుంచి. డైరెక్టర్ మారారు, లొకేషన్ మారింది, స్క్రిప్ట్ మారింది, కెమెరా మోడల్స్ మారాయి, ఆర్ఆర్ఆర్ వెళ్ళి ఆస్కర్ తీసుకొచ్చింది. కానీ నీ హెయిర్, నీ మేకప్, నీ కాస్ట్యూమ్ అలానే ఉంది అన్నమాట. కట్, కాపీ, పేస్ట్ ఇన్ ఆల్ ద మూవీస్. అట్లీస్ట్ ఐమ్ ట్రైంగ్ టు బి వర్సిటైల్ మ్యాన్. స్వయంగా చూసావు కదా, క్లాసిక్, పీరియాడిక్ స్టఫ్.
చూసిన చాలా వర్సటైల్ చూసిన. ఎక్కడ చూసినా కూడా చెప్తా, అది దాన్ని ఏమంటారంటే అది అందరు ఇట్లా స్వైప్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్లో చాలా వర్సటైలిటీ చూసిన. ఒకరోజు బ్లూ డ్రెస్, ఒకరోజు బ్లాక్ డ్రెస్, ఇంకో రోజు లెవెండర్ డ్రెస్, అన్నీ ఒకటే పోజ్లో 1 2 3 4 చాలా చాలా వర్సటైలిటీ చూపిస్తున్నావు. ఐఎమ్ వెరీ ఓకే ఇంప్రెస్డ్. అవును, నీ లాస్ట్ రిలీజ్ ఓం భీమ్ బుష్ చాలా పెద్ద హిట్. శ్రీవిష్ణు movie కదా? అందులో నేను కూడా హీరోనే. కానీ సాంగ్ మాత్రం శ్రీవిష్ణు పడింది అనమాట. అదే cutting లో అటు ఇటు అయింది. డైరెక్టర్స్ మీడియా అన్ని చూసారు. హే స్టిల్ ఐఎమ్ ద హీరో ఇన్ దాట్ బట్ సాంగ్ లేదు కదా. సాంగ్. సరే సరే ఓకే ఓకే. హాయ్ నాన్న హాయ్ నాన్నలో కదే హీరో. కథ హీరో. ఓకే అయితే బలగంలో కూడా కథనే హీరో అన్నమాట. కాదు నేను హీరో. హలో బలగంలో ఎవరు అండి హీరో? నేనే కదా. పోస్టర్లు ఎంతమంది పోస్టర్లు చూడండి. ఇక్కడే మేము 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాం. మేము పెద్ద ఈవెంట్ కూడా చేసుకున్నాం. నేను చూసా పోస్టర్లో నీ ఫేస్ ఉంది అని క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకున్నారని బయట టాక్. అంటే నాకు తెలీదు, బయట టాక్. అరే నేను హీరో అయితే నీకేం? ఓకే సరే నేనంటే 2 ఇయర్స్లో నేను 2 ఇయర్స్లో 5 ఫిలిమ్స్ 5-6 ఫిలిమ్స్ చేసిన. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. నువ్వేం చేసినావు 2 ఇయర్స్లో? నువ్వు అసలు ఏం చేసినావు? ఏడ కనపడ్డావు? నువ్వు ఏడ కనిపించలేదు. నువ్వు అసలు ఈవెంట్ కాదు కదా, అసలు నువ్వు ఒక పబ్ కాదు కదా, క్లబ్ కాదు, కాఫీ తాగడానికి బయట. అరే ఫర్గెట్ ఇట్. నువ్వు అసలు ఎయిర్పోర్ట్ లుక్స్లో కూడా కనిపించలే. నువ్వు నన్ను అంటున్నావా? టూ మచ్ మ్యాన్. అరే యూ షుడోంట్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు గో పర్సనల్ ఆల్ ద టైమ్. Okay, I realize that we are doing some kind of a banter for the promotions here, Of course. but I didn't think that you're gonna stoop this level to attack personally. Darshi, you know what happened to me since 2 years? How hard I worked. I've undergone surgeries. You can't use health on somebody to get back at somebody. I'm sorry guys, I didn't sign up for this. Sunny, Sidara, I think I'm just gonna like... What are you doing? ఏ హలో నేనేమన్నా భయ్? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ మ్యాన్? ఏ నువ్వన్నావు నేనన్నా, అయిపోయింది దాంట్లో పెద్ద. ఐమ్ సారీ ఫర్ ద సాంకేతిక ఇబ్బందుల వల్ల కొంచెం. సారీ. యా ఎనీవేస్ ఓకే. ఓకే హాయ్. ఎనీవేస్ వెల్కమ్ బ్యాక్. అసలు ఈ పంచాయతీ స్టార్ట్ చేసిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళని పిలుస్తాను, నాతో అయితలేదు. బికాస్ ఈవెన్ ఐ డెంట్ సైన్ అప్ ఫర్ దిస్ మ్యాన్. ఐఎమ్ సారీ. ఫక్ ఇట్. నేను చేసినా? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? Thank you all for coming. Sir, I think you have to reveal the things. No, you only reveal it. Sir, you only gave blockbuster, sir. You only reveal, sir. Better, sir. So you want me to solve the problem? Yes, sir. Please. అందరికీ నమస్కారం అండి. సో బేసికలీ లాస్ట్ 2 to 3 డేస్ నుంచి జరిగే ఆన్లైన్ హల్చల్ కానీ ఇప్పుడు ఇక్కడ దర్శి అండ్ నభా పడ్డ గొడవకు కానీ కారణం ఈ ప్రోమో. లెట్స్ వాచ్ ద ప్రోమో. ప్లీజ్ లాంచ్ ద ప్రోమో. మైక్ చెప్పనా? ఏ స్టైల్ చేయమంటావు? పవన్ కళ్యాణ్ లెక్క చేయమంటావా? మహేష్ బాబు లెక్క చేయమంటావా? వాళ్ళ లెక్క హెయిర్ కట్ చేస్తే మన జిందగీ కూడా వాళ్ళ లెక్క మారుతుందా? నువ్వు మాలిష్ చేయన్నా, మంచిగా హెడ్ మసాజ్ చేయి. ఏమైందన్నా సైక్ ఉన్నావు? అసలు ఈ ఆడోళ్ళు ఉన్నారే, అమ్మలా ఉన్నప్పుడు ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఆ అమ్మాయి ఒక చెల్లిగా ఉన్నప్పుడు సపోర్టివ్గా ప్రొటెక్టివ్గా బిహేవ్ చేస్తుంది. అన్నయ్య అన్నావంటే ఎదురవనా,
అదే పిల్ల ఒక లవర్గా ఉన్నప్పుడు క్యూట్గా పబ్లీగా మనల్ని ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా. కానీ ఆ పిల్లే పెళ్ళామైతే ఏమవుతుందో గాని జిందగీ మొత్తం తలకిందులు చేసి మన ప్రపంచాన్ని తారుమారు చేసి మొగని తాట తీసి తందూరు అనుకుని తింటారన్నా. యాంకర్ లేకుండా ఈవెంట్ స్టార్ట్ చేస్తే ఇలానే సాంకేతిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి మీరందరూ వన్స్ మోర్ అంటున్నారు కదా, మీకోసం ఇంకోసారి. ఓకే, వన్స్ మోర్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. వన్స్ మోర్ ప్లీజ్. సారీ. చెప్పనా ఏ స్టైల్ చేయమంటావు? పవన్ కళ్యాణ్ లెక్క చేయమంటావా? మహేష్ బాబు లెక్క చేయమంటావా? వాళ్ళ లెక్క హెయిర్ కట్ చేస్తే మన జిందగీ కూడా వాళ్ళ లెక్క మారుతుందా? నువ్వు మాలిష్ చేయన్నా, మంచిగా హెడ్ మసాజ్ చేయి. ఏమైందన్నా సైక్ సైక్ ఉన్నావు? అసలు అసలు ఈ ఆడోళ్ళు ఉన్నారే, అమ్మలా ఉన్నప్పుడు ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఆ అమ్మాయి ఒక చెల్లిగా ఉన్నప్పుడు సపోర్టివ్గా ప్రొటెక్టివ్గా బిహేవ్ చేస్తుంది. అన్నయ్య అన్నావంటే ఎదురవనా. అదే పిల్ల ఒక లవర్గా ఉన్నప్పుడు క్యూట్గా పబ్లీగా మనల్ని ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా. కానీ ఆ పిల్లే పెళ్ళామైతే ఏమవుతుందో గాని జిందగీ మొత్తం తలకిందులు చేసి మన ప్రపంచాన్ని తారుమారు చేసి మొగని తాట తీసి తందూరు అనుకుని తింటారన్నా. డిస్క్లైమర్ మాత్రం అదిరిపోయింది. ఈ మూవీలోని పాత్రలు మీ భార్యనో మా భార్యనో ఇంకెవరు భార్యనో ఉద్దేశించినవి కాదంట. ఇది కేవలం యాదృచ్ఛికమే. నమ్మబుద్ధి అవుతుందా మీ అందరికీ? అర్థమైంది. గ్లిమ్స్ చూసినప్పుడు మాత్రం ఇక్కడ కూర్చున్న మగవాళ్ళందరి ఫేస్లో ఏదో తెలియని చిరునవ్వు. దానికి రీజన్ ఏంటి అనే నా డౌట్. ఆ డౌట్కి క్లారిఫికేషన్ ఇంకొంచెం సేపట్లో అయితే మనం అందరం కూడా తీసుకుందాం. మీరు ఎందుకు నవ్వుతున్నారండి? మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మీ భార్య గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వస్తాం, మీ దగ్గరికి వస్తాం. మీ స్టోరీస్ అన్ని రెడీ చేసుకుంటూ ఉండండి. ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది భార్య భర్త మధ్యన ఇలాంటి ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ ఉన్నారు కదా మీ ఫ్యామిలీస్లో కూడా. అది వెరీ గుడ్. లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర అయినా కానీ బహుశా ఇదే జరుగుతూ ఉండొచ్చు. బట్ ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంటుంది. ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వై దిస్ కొలవెరీ, డార్లింగ్ ఇలాంటి పదాల మీద చిన్న వార్ జరుగుతూ ఉంటే ఏమైందా అని చెప్పి మనం అంతా టెన్షన్ పడ్డాం. అర్థమైపోయింది కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనందరికీ క్లారిటీ వచ్చేసింది. టైటిల్ వచ్చి డార్లింగ్ వై దిస్ కొలవెరీ. ఎలా ఉంది? నచ్చిందా మీ అందరికీ? యాప్ట్ అనిపించిందా ఇప్పటి వరకు చూసినటువంటి గ్లిమ్స్తో? అదన్నమాట సంగతి. సో ఆడియన్స్ ఎవరైనా టెన్షన్ పడుంటే అది మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇంతకు ముందు చెప్పారు కదా దర్శి అండ్ నభా ప్రమోషన్స్లో భాగంగా జరిగినటువంటి చిన్న సోషల్ మీడియాలో మాకు కూడా కొంచెం మసాలా ఉండాలి కదా, అదనమాట. ఆ మసాలా మీరంతా కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ శ్రీమతి చైతన్య ప్రెజెన్స్ ఆల్రెడీ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ బ్యానర్ ఇది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై
300 crores క్లబ్లో జాయిన్ అయినటువంటి ప్రొడ్యూసర్ మా కె నిరంజన్ రెడ్డి గారు ఆఫ్టర్ హనుమాన్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఇది మన డైరెక్టర్ అశ్విన్ రామ్ గారికి 3వ చిత్రం అండ్ తెలుగులో ఆయన డెబ్యూ కూడా మనం చూడబోతున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా చూసిన తర్వాత ఆయన టాలెంట్ ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలియబోతున్నాయి అనమాట. అండ్ ప్రియదర్శి, నభా నటేష్ ఇద్దరు హీరోయిన్స్గా అతి త్వరలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. అండ్ ఆల్రెడీ వివేక్ సాగర్ గారు ఈ సినిమాకి సంగీతాన్ని కూడా సమకూర్చారు. కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాంటర్ అయితే జరిగింది కదా, వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా స్టేజ్ మీదకి పిలిచి అసలు ఈ మొగుడు పిల్లల మధ్య ఉండేటువంటి గొడవలు ఏంటి ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. బట్ బిఫోర్ దాట్ చైతన్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆవిడ ఏం చెప్తారు నిరంజన్ గారి గురించి, ఆవిడకి ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా? ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం. సార్ మీరు అక్కడే ఉండండి సార్, తెలుస్తాయి ఇప్పుడు ఇంట్లో విషయాలు అన్నీ కూడా మెల్లగా. సో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అంటేనే మనందరికీ ఫ్యామిలీ లాగా అయిపోయింది. మొన్నే కదా హనుమాన్ ఈవెంట్స్ అన్ని చేసుకుని వచ్చా, అప్పుడే మళ్ళీ డార్లింగ్ వై దిస్ కొరవెరీ అంటూ వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చైతన్య గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ, వచ్చిన మీడియా మిత్రులందరికీ. యు ఆర్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అండ్ ఐ విష్ యువర్ సపోర్ట్ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, యువర్ టైమ్. వింధ్య అడిగినట్టు నిరంజన్ గారి గురించి కంప్లైంట్స్ చేయమంటే ఒక్కరోజు సరిపోదు నాకు, మీ టైం చాలా వాల్యుబుల్. అది ఇదే మాకు కావాలి, థంబ్నెయిల్స్ కోసం మా వాళ్ళు రెడీగా ఉన్నారు. కాదు ఒక్కటి చెప్పండి ప్లీజ్. ఈరోజు మార్నింగ్ కూడా టైటిల్ దగ్గర ఏమంటారు, చిన్న ఫైట్ అయింది, అందుకే నేను లేట్గా. మీరు చిన్నగానే చెప్పండి కానీ మేము దాన్ని పెద్దగా చేస్తాంగా. సో క్రియేటివ్ డెసిషన్స్ దగ్గర, ఫైనాన్షియల్ డెసిషన్స్ దగ్గర ఎవ్రీ టైమ్ ఇప్పుడు నభా ప్రియదర్శి చేసింది 5%, దానికి ఒక 100 times ఎక్కువే ఉంటుంది. ఎవ్రీ టైమ్ హిజ్ విజన్, వీఆర్ 2 sides ఆఫ్ ది కాయిన్. వీ నెవర్ అగ్రీ ఆన్ సేమ్ థింగ్స్ బట్ ఫార్చునేట్లీ వీ బికేమ్ ఏ కాయిన్ అండ్ ఐ వాంట్ దట్ కాయిన్ టు బీ సర్వైవ్ అండ్ ద కాయిన్ షుడ్ హ్యావ్ ఆల్వేస్ వాల్యూ ఫర్ ఇట్. డార్లింగ్ గురించి, నా డార్లింగ్ గురించి చెప్పడానికి కూడా చాలానే ఉన్నాయి కానీ we'll start the program now and we'll continue and I'll give you so many updates about me and Niranjan in the coming events. Thank you so much everyone again being here and supporting Prime Show. That's our fortune that you are part of our family. Every time we are always thankful. Thank you. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. మీరు స్టేజ్ మీదే ఉండాలి. అండ్ వచ్చి స్టార్టింగ్లో ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చారనమాట. వాళ్ళకి బేసిక్గా ఏ విషయంలో గొడవలు అవుతుంటాయని చెప్పి మా నిరంజన్ గారు ఉన్నారా ఇంకెక్కడికైనా పారిపోయారా? ఇప్పటిదాకా ఇక్కడే కనిపించారు. ఓకే, వెరీ గుడ్. ఆల్ హ్యాపీస్ కదా సార్? జస్ట్ అక్కడితోనే ఆపేసాం, ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్ళట్లేదు అనమాట దీన్ని. బట్ ఇవాళ ఈ కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసినటువంటి డైరెక్టర్ హర్ష గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓం భీమ్ భుష్ అంటూ మొన్నటిదాకా మనందరినీ ఫుల్గా నవ్వించేసి అండ్ ఇవాళ మన డార్లింగ్ వై దిస్ కొలవెరీ టైటిల్ లాంచ్లో గెస్ట్గా విచ్చేశారు. హార్టీ వెల్కమ్ టు యూ హర్ష గారు. అండ్ చైతన్య గారిని ప్లాంట్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హర్ష గారికి టైటిల్ ఎలా అనిపించింది? ఫస్ట్ గ్లిమ్స్. ఒక్క నిమిషం అండి, అందరు ఇక్కడే కూర్చుని ఉన్నారు. ప్రియదర్శి, నభారి ఇంకెంతసేపు కొట్లాడుకుంటారు? రమ్మని చెప్పండి వాళ్ళని ఫస్ట్. ప్రియదర్శి గారు, నభా మైక్స్ తీసేశారుగా, అదంతా ఓకే కదా? వాళ్ళని రమ్మని చెప్పండి. మీరు మొదలెట్టండి సార్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ గారికి చాలా థ్యాంక్స్ నన్ను పిలిచినందుకు. అండ్ ఆల్రెడీ అందరికి తెలుసు హనుమాన్ ఎంత పెద్ద హిట్. ప్రశాంత్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో కంగ్రాట్స్ ఆన్ హనుమాన్. అండ్ సో ఈ డార్లింగ్ అనే మూవీ కూడా టైటిల్, ఆ గ్లిమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా కలర్ఫుల్ ఉంది. అండ్ అందరు రిలేట్ అయ్యే ప్రాబ్లం మీదే తీసుకొని చేశారు. సో ఇది అందరికి రిలేట్ అయ్యి హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దర్శి ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఆల్రెడీ మా మూవీలో కూడా చూశారు. సో దర్శి ఈజ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ రీసెంట్ టైమ్స్లో. అతను కామెడీ చేయగలుగుతాడు, ఇంకా ఇమోషన్స్, డ్రామా అన్నీ చేయగలుగుతారు. సో ఈ మూవీలో కూడా అన్నీ చూపించారనుకుంటున్నాను. టీజర్ అయితే అదిరిపోయింది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. అలాగే సీతారాం గారికి అండ్ వివేక్ సాగర్ గారికి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్ సాగర్ మ్యూజిక్. అండ్ అలాగే వంశీశేఖర్ అన్నకి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
మీకు పెళ్ళైందో లేదో తెలియదు కానీ గర్ల్ ఫ్రెండ్ బట్ గొడవలు ఏ విషయాల్లో అవుతుంటాయి హర్ష గారు? ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకేమైనా గుర్తొచ్చాయా? అన్నీ ఇప్పుడు హెయిర్ కట్ బాగాలేదనో లేకపోతే చిన్న చిన్న వాటికి ఫుడ్ బాగాలేదనో హెయిర్ కట్, మీ హెయిర్ కట్ బాగాలేదని చెప్పారా? బయటికి తీసుకెళ్ళలేదనో ప్రతి ఆస్పెక్ట్కి అక్కడి నుంచి వచ్చిన కంప్లైంట్స్ బాగానే ఉన్నాయి, బట్ మీకు ఏ విషయంలో కంప్లైంట్స్ ఉంటాయి? ఏ కంప్లైంట్ ఉన్నా మనం సారీ చెప్పుకుంటేనే అదే బెస్ట్ కంప్లైంట్. స్మార్ట్, ఇంటెలిజెంట్, అబ్బాబాబా, అది అర్థమైంది. మనం సారీ చెప్పేస్తే ఈజీగా అయిపోతుందని అంటున్నారు. Yeah. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇదే అందరూ కూడా ఫాలో అవుతున్నారో లేదో ఇంకొంచెం సేపట్లో అయితే అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ Thank you హర్ష so గారు. much. Thank అండ్ వీళ్ళని నేను ఇంతసేపటి నుంచి పిలుస్తున్నా రావట్లేదండి. ఇంకొంచెం సార్ ట్రై చేద్దాం. మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రియదర్శి గారు అండ్ నభా నటేష్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ప్లీజ్ కొట్టండి, చప్పట్లు కొట్టండి. వాళ్ళకి అసలే గొడవ అయింది, మనం ఇలా కొట్టకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? దర్శి గారు ప్లీజ్. అయ్యో, గొడవలు అన్నాక జరుగుతూనే ఉంటాయి, దట్స్ ఫైన్. ఆల్ కూల్. ఇప్పుడే హర్ష గారు ఒకటి చెప్పారు, ఆయన మూడ్లో ఉన్నట్టుగా లేరు. సరే, తర్వాత చెప్తాను నేను, అదేంటో కంటిన్యూ చేద్దాం. బట్ ఇవాళ ఈవెంట్కి వచ్చేసినటువంటి అనదర్ గెస్ట్ కరుణ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ వరుణ్ తేజ్ గారితో మట్కా చేస్తున్నటువంటి కరుణ కుమార్ గారు. వి ఆల్ లవ్ యువర్ వర్క్ సార్. సో గట్టిగా చప్పట్లతో ఆయనకి స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చైతన్య గారిని ప్లాంట్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టు వెల్కమ్ అవర్ గెస్ట్. కరుణ కుమార్ గారు, మీ స్టోరీస్ కూడా అడిగి తెలుసుకుందామని మేము వెయిట్ చేస్తున్నామండి. ఇవాళ చాలా కంటెంట్ రాబోతుంది మన వాళ్ళందరికీ. హార్టీ వెల్కమ్ సార్. కరుణ కుమార్ గారు, మీ పేరులోనే కరుణ ఉంది, బట్ ఇంతకుముందు ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు అలాంటి అనుభవాలు ఏవైనా గుర్తొచ్చాయా? ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ అస్? అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, ప్రశాంత్ గారికి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, హర్ష గారికి, మా ప్రియదర్శికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, సరే ఈ సినిమా విజయం సాధిస్తుంది ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. సినిమాకి సంబంధించి నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. మీకు చెప్పాలంటే ఇంకో సినిమా తీసినంత కంటెంట్ ఉంది నా జీవితంలో. నాకు 22 ఏళ్ల ప్రయాణం, అది 22 ఏళ్ళలో నేను ఏం నేర్చుకున్నానో మీకు చెప్పేస్తాను, ఓకేనా? ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆడవాళ్ళతో గొడవ పడేటప్పుడు స్టార్టింగ్లో గొడవ ఉండేది. ఒక 10 గంటలకు రాత్రి స్టార్ట్ అయితే ఒక 2, 3, 4 వరకు కూడా గొడవలు అయిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ వర్డ్ ఏముంటుందంటే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అన్నదాంతో గొడవ క్లోజ్ అవుతుంది. అది ఎంత పెద్ద గొడవైనా కావచ్చు. సో నేను 3 ఏళ్ళ తర్వాత ఏం నేర్చుకున్నానంటే, ఫైన్, గొడవ స్టార్ట్ అవుద్ది కదా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటే మనకి చాలా టైం సేవ్ అవుద్ది. ఇది ఒకటి. తర్వాత ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి అసలు ట్రై చేయకూడదు అన్నది నేను నేర్చుకున్నాను. మనం ఎప్పుడు సరెండర్ అయిపోతే అసలు ఎప్పుడు ఇబ్బందే ఉండదు సంసారంలో. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. అమీర్పేటలో నర్సింగ్ అనే ఒక స్టోర్ ఉంది, మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, ఆడవాళ్ళందరికీ. అక్కడికి భార్యలతో కనుక షాపింగ్కి వెళ్తే ఒక 4-5 అవర్స్ మనం తిరుగుతూ ఉంటాం వాళ్ళు వెనకాతల. ఫైనల్గా వాళ్ళు ఒక 20 నైటీలు కొంటారు. ఆ 20 నైటీలతో మనకి ఎప్పటికీ కనిపించరు. ఒకే నైటీ ఇది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. 22 ఏళ్ళుగా నేను ట్రై చేస్తున్నాను దీన్ని. ఆ కొన్ని నైటీలన్నీ ఎప్పుడు వేసుకుంటారు అన్నదైతే తెలియదు. ఒకే నైటీతో కనిపిస్తుంటారు. దీన్ని ఎక్కువ అడగకూడదు మనం. సో ఇలాంటి ఇంకేమైనా ఉంటే అడగండి, చెప్తాను నేను. సార్, ఇలాంటి ప్రాబ్లం గురించి కూడా మీరు చెప్తారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళు అయితే ఇక్కడ చూడండి పడి నవ్వుతున్నారు. యాక్చువల్గా బయట ఇమేజ్ ఏముంటుందంటే, ఇప్పుడు నాకు మొన్న ఏదో షూటింగ్ కోసం గడ్డం తీశాను. నేను గడ్డం ఇదంతా ఉంటే మీరు సింహంలా ఉంటారు సార్, పొట్టి సింహంలా ఉంటారు సార్, ఇలాగంతా చెప్తుంటారు. కానీ అదంతా ఉట్టి మాట. అలా బయటకు కనిపిస్తాం కానీ ఇంట్లో ఏమీ ఉండదు. నాకైనా, హిట్లర్కైనా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికైనా. ఆయన నన్ను ఎందుకు సార్ రావు గారు ఇన్వాల్వ్ చేస్తున్నారు? సో ఇందులో నభా నటేష్ గారిలో నేను మా ఆవిడ్ని చూసుకున్నాను, ప్రియదర్శిలో నన్ను చూసుకున్నాను. పక్కనే కృష్ణతేజ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసారా, అవి హైలైట్.
అలా మా ఫ్రెండ్స్ ఉంటారు, మేమంతా కూర్చుంటే ఇదే కష్టకాలం. మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది ఆడవాళ్ళకి, వీళ్ళు మందు కొడతారు కదా, సిట్టింగ్లు వేస్తారు మగవాళ్ళు, బార్లలో ఎందుకు అంతసేపు కూర్చుంటారని చాలామందికి కోపం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ గొడవలు అవుతాయి. ఇదే డిస్కస్ చేసుకుంటాం, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తే మర్నాడు మార్నింగ్ నుండి మళ్ళీ ఓ అది సొల్యూషన్ సిట్టింగా. ఇప్పుడు ప్రాబ్లమ్ షేర్ చేసుకోండి. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అది ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది, మీరు నాకు సొల్యూషన్ చెప్తారు. కరెక్ట్. అంటే అందరి ఇళ్ళలో జరిగేది కూర్చొని కామన్ గా డిస్కస్ చేసుకుని అంతే. అసెస్మెంట్ అండి, అది అసెస్మెంట్ మీటింగ్. ఇంకేమైనా చెప్పాలా? వద్దు సార్, చాలు సార్. హరాస్మెంట్ గురించి అసెస్మెంట్ జరుగుతుంది అనమాట అక్కడ, అది మా క్లారిటీ వచ్చేసింది. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ మాట? అద్భుతంగా అనిపించింది. చెప్పాను కదా నేను, మోహన్ కృష్ణ గారికి చెప్పాను, సార్ అలా మా జీవితం కనిపిస్తుంది సార్, చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే లవ్ స్టోరీస్, భార్యాభర్తల మీద, భార్యాభర్తల మధ్యన ఉండే గొడవలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ దీన్ని బేస్ చేసుకొని తీసే సినిమాలు ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్. ఇవి ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని రంజింప చేయకుండా ఉండవు. 100% సక్సెస్ అయ్యే కంటెంట్ అది. దీంతో నాకు ఒక చిన్న అనుబంధం కూడా ఉంది. అంటే నేను జీవి ప్రకాష్ గారికి మట్కా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారిని నేను అక్కడ కలిశాను. డైరెక్టర్ గారు అప్పుడే చెప్పారు, ఈ సినిమా ప్రియదర్శితో చేస్తున్నామన్నట్టు చెప్పారు. అంటే నాకు ఫస్ట్ నాకే తెలుసు ఈ సినిమా గురించి, అదొక జ్ఞాపకం అంతే. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. అది 300 కోట్ల 700 కోట్ల పక్కన పెడితే ఇది ఇంకొక 100 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కరుణ కుమార్ గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్. అండ్ అర్థమైంది కదా, ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుంటున్నారు. బట్ మేము చెప్పాల్సుకుంది ఏంటంటే ఇదంతా యాదృచ్ఛికం అని చెప్పాం కదా, అదే అనమాట మా డిస్క్లైమర్. దాంతోనే మేము వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాస్ట్యూమ్ డిజైనర్, ఈ చిత్రానికి వర్క్ చేసినటువంటి నేషనల్ అవార్డ్ విన్నర్ పూర్ణిమ రామస్వామి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. పూర్ణిమ గారు టు జాయిన్ us ఆన్ ద డయస్ ప్లీజ్. బేసిక్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో ఈ కాస్ట్యూమ్స్ మీద కూడా చాలా జరిగే ఉంటాయి. మరి ఆవిడ సెట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా పూర్ణిమ గారు? ఇలా వీళ్ళిద్దరూ బయట కూడా అంతేనండి? యాక్చువల్లీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ వన్ హూస్ కమ్ హియర్. నాకు తెలుగు కొంచెం వచ్చా? ఓకే. సో యువ్ సీన్ ద బ్యాంటర్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ కదా, సో లొకేషన్ సెట్ లో కూడా దే ఆర్ లైక్ దట్? No, actually I don't think there was any banter between them. Okay. They tried to be the real character, and from day one all the look tests and everything, nobody wanted to be their real self. They got into the character from day one, so it made our job easier. And I think every time there was a trial or something, Ashwin took the final call. So as a technician, for me and my team, it was really easy to execute the whole thing. Got it. And మీ ఎక్స్పీరియన్స్ మా వాళ్ళందరితో షేర్ చేసుకుంటే దే ఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. Yeah. This is my second film after Guru with Venkatesh Garu. And I've come to do this film because of Ashwin. I know him from Chennai. And like I just said, from day one, it was a very easy process. All of them were like friends. We were here to make a film that would connect with everybody. Ippudu meer chusaru kada, we just saw a real life explanation of what was happening at home. So every scene, every time there was a narration, every sequence, we could all relate to the whole thing. So I have heard the story much before. So when Ashwin called me to do this film, it was a very exciting process. And what I'm seeing right now is 10-20 times more than what I heard. Wow. Usually as a technician, when you listen to a story and when you finally see a movie, very few films come and meet that vision. I think this is one of the few films that has really, I'm sitting and, visualizing something that is really beyond what was narrated. And I think Ashwin has got a long way to go. And thank you to the producers for bringing me here. All the very best to the team. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ వీళ్ళ దగ్గర నుంచే ఇన్ని కాంప్లిమెంట్స్ వస్తే, సినిమా వాళ్ళు అంత హ్యాపీగా ఉంటే ఇంకా చూసే ఆడియన్స్ ఇంకెంత హ్యాపీగా ఉంటారు చెప్పండి. మరి ఎస్ నభా గారు ప్లీజ్ కొంచెం పక్కన కూర్చోండి, అక్కడ ప్లేస్ ఉంది కదా, మీరు ఇంకా కొంచెం అరే ప్లీజ్ అండి. దర్శి గారు ఇక్కడికి వచ్చి చాలామంది చెప్పారు కదా, అంటే కాదు ఇంతకుముందు జస్ట్ సారీ చెప్పేస్తే అయిపోద్దని కూడా హర్ష గారు చెప్పారు, అట్లాంటివి ఏమన్నా?
మీరు నభా గారు అంతా ఓకేనా? ప్లీజ్ అండి, ఇక్కడ కూర్చుంటే మా వాళ్ళందరూ మీరు అక్కడ కూర్చోవాలని వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒకసారి మీరు అందరూ చప్పట్లు కొడితేనే వాళ్ళు పక్కన కూర్చుంటారంట. యా ప్లీజ్, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారండి ఇక్కడ కూర్చోమని చెప్పి. అంతే అంటారా? దర్శి గారు మీ ఎఫర్ట్ ఏమీ కనిపించట్లేదు ఇక్కడ. గెస్ట్తో కాదండి, అటువైపు కూడా కొంచెం ఏమన్నా. ఇప్పుడు హాయ్ బ్రో. ఓకే, ట్రై చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకొంచెం సేపట్లో అయినా మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారో లేదో, ఏం జరగబోతుందో ఇవాళ ఇక్కడ. వామ్మో! మరి ఇప్పుడైతే ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గాంధీ గారు, వేరెవర్ యు ఆర్, ఇది నాతో అవ్వట్లేదు కాబట్టి మీ మీద పెడతా రెస్పాన్సిబిలిటీ. మీరు ఏమైనా ట్రై చేయాలి ఈసారి. మీ ఎక్స్పీరియన్స్ కాకుండా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఏమైనా చేద్దాం మనం. గాంధీ గారు కొంచెం నచ్చ చెప్పండి సార్ వాళ్ళిద్దరికి. ఏంటి ఒకళ్ళు ఒకళ్ళు ఈస్ట్ ఒకళ్ళు వెస్ట్ చెప్పండి సార్. చేదాడిపోయారు అంతే అంటారా? ఆల్ రైట్, మరి ఫస్ట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు గుర్తొచ్చిన మెమరీస్ ఏంటి? మెమోరీస్ పర్లేదు సార్ చెప్పండి. ఇది మన ఫ్యామిలీ. ఎవరు గుర్తొచ్చారు? పద్మ గారు గుర్తొచ్చారంట. ఏం లేదు, మీ ఇంట్లో అసలు గొడవలే అవ్వవా? గొడవలు అవ్వడానికంటే మార్నింగ్ అరౌండ్ 5:30, 6 బయటికి వెళ్ళిపోతాం. నైట్ వచ్చే వరకు 11:30, 12. సార్ ఎంత ఇంటెలిజెంట్ గా మేనేజ్ ఒకవేళ చేస్తున్నారు. సండేనే వచ్చింది అనుకో, ఫ్రెండ్స్ తోటి బయట యోగా క్లాసులకి, పండగలప్పుడు? పండగలప్పుడు కూడా బయటికి. మరి ఫైనాన్స్ పరంగా డబ్బులు ఏమైనా అడిగినప్పుడు? క్రెడిట్ కార్డ్ ఇచ్చాం కదా మేము. ఇంకా ఈ పిల్లల విషయంలో మొత్తం అంటే హోమ్ మినిస్టర్ మొత్తం మనకు సంబంధం. ఇంకా మీరు అసలు డిపార్ట్మెంట్ లోకే ఎంటర్ అవ్వరు. అస్సలు ఎంట్రీ. సో పొద్దున 5:30కి వెళ్ళి రాత్రి 12ంటికి వస్తే అసలు గొడవే లేదంటారు. అంటే గొడవ ఉంటుంది, ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు. కరెక్ట్. ఆ ఫోన్ చేసేప్పుడు ఏం చేస్తాం, ఎక్కడైతే కార్పెంటర్ ఒకరు వస్తారో టకా టకా సౌండ్ వస్తుంది కదా, అక్కడ ఫోన్ మాట్లాడుతుంటాం. డిస్టర్బ్గా ఉంది, ఓకే ఐ విల్ కాల్ బ్యాక్, అంతే. ఇలా ఎన్నేళ్లుగా మేనేజ్ చేస్తున్నారు సార్? 24 years అయింది. 24 years ఇండస్ట్రీ ఇక్కడ. దర్శి గారు కొంచెం ఏమైనా నేర్చుకుని. ఏం లేదన్న, ఒక్కటే సింపుల్, మీరే గ్రేట్, దాని నుంచి ఏం చెప్పలేము. ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టు, అందరు చెప్పినట్టు. సో గాంధీ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ బయటకు రాబోతుంది కాబట్టి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మీ జర్నీ ఎలా ఉండింది? గుడ్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ రెడ్డి గారికి, తర్వాత చైతన్య మేము ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే అశ్విన్ డైరెక్టర్ గారు, సురేష్ డిఓపి, ఆల్ అవర్ టీమ్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నాకేదో మాట్లాడడానికి రాదు భయ, అందు గురించే చెప్తున్నా. డైలాగ్ ఒకటి ఇంకా రావచ్చు, ఒకటి ముందుకు పోవచ్చు, కానీ వచ్చేది మాత్రం వస్తుంది. సెటైర్లు మాత్రం కరెక్ట్ గా వేస్తారు. సెటల్ కాదు మేము. ఈ 5:30 to 12 మాత్రం కరెక్ట్ గా చెప్పారు సార్. మేడం మేము అంటే కెమెరా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులం. లేదు సార్, వీళ్ళంతా మన ఫ్యామిలీ కలిసి వర్క్ చేసాం. అవును, కలిసి పని చేసాం చాలా అసలు. ఇంకా అంటే ఎవరి గురించి చెప్పమంటారు చెప్పండి. మీ జర్నీ గురించి చెప్పమన్నా, మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. వర్కింగ్ ఫర్ దిస్ ఈ సినిమా గురించా? Yes. గుడ్ ఎక్స్పీరియన్స్. అశ్విన్ బ్రో, ఐ లవ్ యూ. అతనిలో ఉన్నది ఒకటి, హౌ టు టేక్, అంటే ఎలా అతనికి ఎదుటి వాళ్ళతో వర్క్ ఎలా తీసుకోవడం అనేది చాలా అదేమంటే బ్రో, ఐ వాంట్ దట్ వాట్ టు డూ అనేది నేర్చుకోవాలి నీ దగ్గర. పర్ఫెక్ట్ గా వర్క్ తీసుకుంటారంట అశ్విన్ గారు. ఓకే. ఎస్. దెన్ ఇంకా తర్వాత మేము గురించి చెప్పాలి, చైతన్య మేడం గురించి చెప్పాలి నేను. మేడం గారు ఎప్పుడు వస్తారో తెలియదు, లొకేషన్కి ఏ స్పాట్లో ఉంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారు, కానీ సడన్ కరెక్ట్ మూమెంట్లో వచ్చేస్తారు. ఆమె ఎప్పుడైతే మేడం గారు వచ్చినప్పుడు అక్కడ మా వర్క్ చాలా గ్రాండ్గా బ్రైట్నెస్గా ఉంటుంది. ఆమె మనం పిలవడం, అప్రిషియేట్ చేయడం, ఒక కొంత బూస్ట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మొత్తం బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఆ తర్వాత మాకు విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ అంటారు కదా, మాకు ముగ్గురు ఉన్నారండి. త్రిమూర్తులు ఎవరు? సీతారాం గారు, వంశీ ఓకే అండ్ వెంకట్. వావ్, ఈ ముగ్గురు అండి. తెర వెనకాల నుండి నడిపిస్తారండి కథ. అంటే వాళ్ళకి మనం అనుకుంటాం ముగ్గురు వస్తున్నారని, వాళ్ళు వస్తూనే ఉంటారు, కానీ ఇక్కడ వర్క్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్స్ బ్రో యువర్ సపోర్ట్. అండ్ దెన్ సురేష్ డిఓపి, నరేష్ సార్. ఆయన యాడ్ గురించి కన్ఫ్యూజ్ అయ్యారండి, నరేష్ సురేష్ అంటారు కదా అలా.
అలాగా బ్రో, ఈ స్టేజ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత మాట్లాడేది రియల్ మ్యామ్. అదే అర్థమైంది అంటే మీకు అర్థమైంది, అక్కడే మాట్లాడలేము, ఇక్కడే మాట్లాడుతున్నాం. అదే కంటిన్యూ అదే చేసినట్టున్నారు. కంటిన్యూ. యా, మిగతాది ఆయన ఫోన్లో మాట్లాడతారు. ఫోన్లు కూడా చెప్పాను కదా. అలా అంటారా? అలాగా ఒక టీమ్ వర్క్గా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ హావ్ సీన్ ద టీమ్ వర్క్ హియర్. ఎవ్రీవన్ అందరూ మనసు పెట్టి చేసిన సినిమా ఇది. ప్రతి సినిమాకి మనం రెక్కి గురించి ఎన్నో రోజులు తిరుగుతూ ఉంటాం, కానీ ఈ సినిమాకి మాత్రం మార్నింగ్ వెళ్ళాం, మధ్యాహ్నం లోపు అన్ని లొకేషన్ దొరికాయి. మార్నింగ్ ఇలా వెళ్ళాం బిహెచ్ఎల్, ఇలా రౌండ్ వేసుకొని వచ్చాం, అన్ని సినిమాకి వచ్చిన లొకేషన్స్ అన్నీ దొరికాయి. రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా డైరెక్షన్ టీమ్ రవి గారు అండ్ బ్యాచ్ ప్రసాద్ భాయ్, ఇంకా ఎవ్రీవన్, అంటే చాలామంది అందరూ కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది. సో అంతకన్నా చాలుగా మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు మాట్లాడినట్టు అనిపించలే, మా వాళ్ళందరినీ కలిపి రోస్ట్ చేసినట్టు అనిపించింది. దాని మీనింగ్ ఏంటో వాళ్ళకే అర్థమైంది, వాళ్ళే నవ్వుతున్నారు. తర్వాత వాళ్ళని కూడా పిలిచి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసిన ఏషియన్ సునీల్ గారికి కూడా హార్టీ వెల్కమ్ సార్. అండ్ మరి ఈ మూవీకి అద్భుతమైన మ్యూజిక్ని కంపోజ్ చేసినటువంటి మా వివేక్ సాగర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. పెళ్లి చూపుల నుంచి మోహనం పలక్నామా దా సారే రే రే రే. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం కదా, డార్లింగ్ వై దిస్ కొలవెరీ అంటున్నారు. మరి వివేక్ సాగర్ గారు, మీ ఇంట్లో అంతా సేఫ్ సౌండ్ అంతా బాగానే ఉందిగా? యా ఆఫ్ కోర్స్. ఎప్పుడు అంటే నేను పని చేసుకుంటుంటే ఇప్పుడు మేనేజర్ ఆయన సీతారాం తీసుకొచ్చేసింది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి రావాలి కదా వివేక్ గారు. చేస్తుంటేనే పట్టుకొచ్చేసారు. ఇప్పుడు అదే మరి మన సినిమా లేట్ అవుతుందని మళ్ళీ నన్ను అంటారు తర్వాత. సో నేను పని చేస్తూనే పట్టుకొచ్చారు నన్ను. యా, సో మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్? ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అశ్విన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ లవ్ ద వే హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ అండ్ చాలా అంటే హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ హిస్ నరేషన్. సో ఐ ఎంజాయ్డ్ దట్ అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ అండి. మరి మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పకపోతే ఇంట్లో జరిగే గొడవల గురించి? ఇంట్లో నాకు జస్ట్ రీసెంట్ గా ఇప్పుడు చెప్తే ఇంటికి రానియారు ఇప్పుడు. పెళ్ళాన్ని ఎట్లా కంట్రోల్ చేసాడు మాకు మస్తుగా తెలుసు అని ఉంటారుగా మీరు పెళ్ళికి ముందు. యా యా. ఇప్పుడు ప్రస్తుతానికి అదే స్టేజ్ లో ఉన్నారా? నో వి ఆర్ రైట్ నౌ వెరీ గుడ్. సో ఇప్పుడు అనవసరంగా డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. ఓకే అండి, వి ఆల్సో డోంట్ వాంట్ టు స్పాయిల్. మేము ఇంతటితోనే ఆపేస్తాం. మీరు అంత చక్కగా క్లియర్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా డిఓపి నరేష్ గారు, నేను మిమ్మల్ని సురేష్ అనదలుచుకోలేదు, మా నరేష్ గారే రావాలి స్టేజ్ మీదకి. అండ్ ప్రతి ఒక్కళ్ళు మీ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ కంటే ముందు గొడవలే చెప్పండి సార్, ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది, హాట్ టాపిక్. ఇప్పుడు లేదండి, జస్ట్ బీన్ ఉన్నాయి లేదు, అస్సలు లేదు. జస్ట్ 3 years అయిందండి పెళ్ళై. కొంచెం ఎవ్రీథింగ్ ప్రశాంతంగా గుడ్ సో ఫార్. సో ఓ అయితే just keep it like that. నాకు అర్థమైంది, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఏం అడగకూడదేమో బహుశా. ఇంకో నెక్స్ట్ ఈవెంట్ లో సార్ ట్రైలర్ లాంచ్ కల్లా మనం ఏదో ఒకటి పెడతాంగా మధ్యలో, మీరు చెప్పండి. Yeah. So thanks to our producers and Ashwin Ram. And first time Ashwin narrate చేస్తున్నప్పుడు I mean 10 minutes down the film and we had a good vibe. So that vibe carried out so far, and the whole film is going to be like a very creative rom-com picture. Please do watch it. Spread the love. Thank you so much. వావ్, చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేసి అలా వెళ్ళిపోతున్నారు. ఓకే, ఓకే, ఇవాళ కాస్త డిఫరెంట్గా మేము ఈవెంట్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మీడియా నుంచి విచ్చేసినటువంటి అప్పాజీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్, మిమ్మల్ని కూడా మేము ఎందుకు వదలాలి, ఎప్పుడు మీరే రాస్తారా వార్తలు? రండి సార్, మీ లైఫ్ గురించి మాకు కూడా చెప్పాలి. అప్పాజీ గారు ఒక ఓ వేసుకోండి అప్పాజీ గారికి. ఇంకొంచెం నాయిస్ చేస్తే. ఐఎమ్ షూర్ ఇక్కడైతే 2-3 years ఆఫ్ మ్యారేజ్ కాదు, చాలా విషయాలు ఉంటాయి తెలుసుకోవడానికి. మనకి బోల్డ్ అంత కంటెంట్ దొరికింది. వావ్. అప్పాజీ గారు, టైటిల్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావండి, అంటే ప్రతి ఒక్కరు రిలేట్ అయితే అది యాదృచ్ఛికం అని చెప్పాం కాబట్టి మీకేమైనా అలా రిలేట్ అయినవి ఉన్నాయా? మాతో షేర్ చేసుకోవాలి. మీరు రాసుకోండి సార్. డార్లింగ్ గ్లిమ్స్ చాలా బాగుంది, సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. నేను మొన్నే అది 34th యానివర్సరీ జరిగింది కాబట్టి చిన్న కలహాలు, చిన్న గొడవలు అవి లేకుంటే అసలు మజా ఉండదు. సో థ్యాంక్ యూ. ఇది సడన్గా నన్ను ఇన్వైట్ చేశారు, అందువల్ల ఏవి గుర్తు రావట్లేదా? ఆల్ ది వెరీ బెస్ట్. సార్ చెప్పండి సార్, వీళ్ళు రాస్తారు చెప్పరు ఏంటో. సరే నాగేంద్ర గారు, ప్లీజ్ మీరు కూడా రావాలి స్టేజ్ మీదకి.
నాగేంద్ర గారు సార్ లేదు సార్, మీరు రావాలి, మీరు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఇక్కడి నుంచి ఏమైనా ఆ న్యూస్ మనకు వస్తుందేమో తెలుసుకుందాం పదండి. మీరు పక్కాగా చెప్తారని మాకు తెలుసు నాగేంద్ర గారు, కమాన్ మీ ఎక్స్పీరియన్సెస్. అంటే నార్మల్గా సినిమా ఇండస్ట్రీకి అగ్ని పరీక్షలు పెట్టే ప్రశ్నలు వేయడం గట్ట మీడియాకి అలవాటు, కానీ మీడియాకి అగ్ని పరీక్షలు అంటే ఇవే. ఎందుకంటే పెళ్ళాల గురించి కాపురాల గురించి చెప్పమంటే ఆస్కార్ వైల్డ్ మాట ఒకటి గుర్తొస్తుంది నాకు. మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ మా గురుగారు అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, చదివి ఉంటాడు 3 వంతులు. ఆస్కార్ వైల్డ్ మాట మంచి చెప్తాను. ది హీరో డైస్, మ్యారేజ్ ఈజ్ ఏ నావెల్ ఇన్ విచ్ ది హీరో డైస్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్ అని. పెళ్ళనే పుస్తకంలో మొదటి చాప్టర్లోనే హీరో చచ్చిపోతాడంట. ఒకటి. రెండోది, అది కూడా మా మోహన్ కృష్ణ చదివి ఉంటాడు, ముళ్ళపూడి గారు రాసింది చెప్తున్నా. దేవదాసు, పార్వతి, రోమియో జూలియట్, సలీం, అనార్కలి వాళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళ అవని కారణంగా వాళ్ళు అమర ప్రేమికులుగా మిగిలిపోయారు. కానీ వాళ్ళకి గనక పెళ్ళైతే దేవదాసు పార్వతితో అంటాడంట, నాకు బ్రహ్మాండమైన కట్నాలు ఇచ్చి బస్సులు, వ్యాన్లు, కార్లు, ట్రైన్లు ఇస్తామంటే కూడా చిన్నప్పటి నుంచి నీ ప్రేమ వ్యామోహంలో పడి సర్వనాశనం అయిపోయింది నేను దేవదాస్ అంటాడంట. పార్వతి అంటదంట, చచ్చేవులే అసలు నీ పర్సనాలిటీ, నీ గొడవ, నువ్వు నాకు గురించి ఏడుస్తావని చెప్పి నేను ఏడిచాను, లేకపోతే అలాంటి పర్సనాలిటీస్ నా వెనకథలు తిరిగి అనుకుంటున్నావు నువ్వు, పొలాలు, బ్రహ్మాండమైన స్థలాలు అవన్నీ వదులుకుని నీ దగ్గర పడి నేను నా సాగు నేను సస్తున్నాను నీతోనని పార్వతి అంటదంట. అలాగా ఏ పెళ్ళి ఏ వైవాహిక జీవితం కూడా వితౌట్ బైట్స్ అండ్ ఫైట్స్ నథింగ్ హ్యాపెన్స్. దట్ ఈజ్ ఓన్లీ ది స్పైస్ ఆఫ్ లైఫ్. బైట్స్ అండ్ ఫైట్సే ఫ్యామిలీ లైఫ్. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఒకవేళ నేను మా ఆవిడతో చాలా హ్యాపీ అండి, ఎవ్రీ డే ఈజ్ ఏ హానీమూన్ అండి అంటే మాత్రం పచ్చి అబద్ధం. అది మాత్రం ఎవరిని నమ్మకండి. చాలా చోట్ల ఇందాక ఆయన వెళ్ళిపోయాడు కరుణ్ కుమార్ మాత్రం మంచి మాట చెప్పాడు. అంతా 3 గంటలు గొడవ జరిగినా, 4 గంటలు గొడవ జరిగినా, తెల్లవారులు పౌరాణిక కురుక్షేత్ర నాటకంలా జరిగినా లాస్ట్లో మొగాడు అనే మాట ఒకటి అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పని. అదే మాట మనం ఇంటికి వెళ్ళగానే పెట్రోల్ మంటల మీదకి లేవకుండా ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పానంటే మనం చాలా సేఫ్గా ఉంటాం. ఎందుకంటే సాధారణంగా అబద్ధాలు చాలా బాగుంటాయి, మగాళ్ళు అబద్ధాలు బాగా చెప్పగలుగుతారు. ఆడవాళ్ళు అబద్ధం చెప్పే పరిస్థితి కనుక వస్తే ఈ భూగోళం అంతా కూడా భస్మీపట్లం అయిపోతుంది. వాళ్ళు స్త్రీమూర్తులు మనల్ని ఇంటి దగ్గర దేవతల్లా ఉండి కాపాడుతుంటే మన అరాచకాలన్నీ కూడా విజయవంతంగా బయట కొనసాగుతుంటాయి. కాబట్టి వాళ్ళందరికీ మనం దండం పెట్టి హాయిగా ఉండడం మంచిదన్నది నా తాలూకు అనుభవ సారం. అయితే దీనికి సంబంధించినంత వరకు మాత్రం 100% అశ్విన్ రామ్ డైరెక్టర్ హ్యాస్ టచ్డ్ ద మోస్ట్ వైటల్ పార్ట్ అంటారే, అమూల్యమైన భాగాన్ని టచ్ చేశాడు జీవితాల్లో, మానవ జీవితాలలో. కాబట్టి 100% ఇది అందరికీ. పైగా ఎప్పుడైనా కూడా కంటెంట్ ఎంత గొప్పదైనా దానికి బిఫిటింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు అదంత రీచ్ అయినంత ఫాస్ట్గా ఏది రీచ్ కాదు. అందుకే హేమమాలిని గారు లక్సో పట్టుకుని నిలబడితేనే లక్సో పాపులర్ అయింది ఆ రోజుల్లో. అలాగేంటంటే మా ప్రియదర్శి ఏదో సహజ నటి జయసుధ గారిలాగా ఆయన మొగాళ్ళల్లో సహజ నటుడు ప్రియదర్శి. ఏమి తణుకోడు, కష్టపడ్డు, గోక్కోడు, ఏముండదు, చక్కగా ఇచ్చిన డైలాగ్ని అద్భుతంగా చెప్పగలడు. అండ్ నభా నటేష్ చాలా కాలం తర్వాత అందరికీ హార్ట్ ఫైర్ బయటకు వస్తుంది కాబట్టి ఆ స్పైస్ ఈ సినిమాకి బాగా వర్కౌట్ అవుతుంది. మన నిరంజన్ రెడ్డి గారు హనుమాన్ సినిమా తర్వాత డైరెక్ట్గా భక్తి రస ప్రధాన చిత్రం నుంచి డైరెక్ట్గా ఫ్యామిలీ గొడవల్లోకి వచ్చేసాడు. అండ్ వీ విష్ యూ వెరీ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ నిరంజన్ రెడ్డి గారు. మేడం కూడా ఇక్కడే ఉన్నారు. కంగ్రాట్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాల్సినవని చెప్పి లాస్ట్లో ఆల్ ది బెస్ట్ ఒకటి చెప్పారు మీ ఇద్దరికి. బట్ సూపర్. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకున్నాం కదా. అప్పటి నుంచి అందరి పేర్లు చెప్తున్నటువంటి శేఖర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. శేఖర్ గారు, అరే గోవాకి వెళ్తున్నట్టు మంచి ఫ్లోరల్ ప్రింట్లో షర్ట్ వేసుకొని వస్తే ఇంట్లో జరిగేవన్నీ మీరు కప్పిపుచ్చేస్తారు. అండ్ శేఖర్ గారికి ఒక్కసారి చెప్పట్లు. శేఖర్ గారు ఒక్కసారి, అరే ఈ సినిమా పిఆర్ఓ శేఖర్ గారిని ఒకసారి పిలవాలండి. అప్పటి నుంచి ఉన్న అందరి అదిగోండి రావాలి రావాలి అని ప్రొడ్యూసర్స్ కూడా లేచి
పిలుస్తున్నారంటే మీ డిమాండ్ మామూలుగా లేదు. శేఖర్ గారు మీరు రాకపోతే మిగతా వాళ్ళు నేను పిలవలేను. ఇటు రండి సార్ మీరు ఒక్కసారి. ఏంటండి మీరు, ఇది మన ఫ్యామిలీ ఫంక్షన్ అని మాట్లాడుతుంటే మీరు దాక్కుంటారు అటు ఇటు. చూడండి శేఖర్ గారు, మీ ఇంట్లో బేసిక్గా ఎందుకు అవుతుంటాయి? టీజర్ చాలా బాగుంది. టీజర్ కాదు, గ్లింప్స్ అది. అప్పుడు అందరికీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా గొడవలు ఉంటాయో నాకు తెలియదు, కానీ నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది నా భార్య వల్లే ఉన్నాను. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా నా వైఫే. నేను తినే ప్రతి మెతుకు మీద తన పేరుందని నేను చెప్తాను. ఇంకా మా ఇద్దరి మధ్య అంటారా, గొడవలు అనేవి కామన్, అందరికి ఉంటూనే ఉంటాయి. గొడవ లేకపోతే వాళ్ళిద్దరు భార్య భర్తలే కాదు. ఓకే, థ్యాంక్ యూ. నాగేంద్ర గారు చెప్పిన యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోతున్నారు, నాకు అర్థమైంది. బట్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ దేర్ డెఫినెట్లీ. మా అబ్బా మనసు పిండేశారు. లేడీస్ అందరు మాత్రం ఫుల్లీ ఇంప్రెస్డ్ అనుకుంటా. అండ్ సీతారాం గారు రండి సార్. మీరు కూడా అప్పటి నుంచి పేరులోనే సీతారాముడు, అసలు అది మామూలు నేమ్ కాదు, చాలా పవర్ ఉంటుంది. ప్లీజ్ సీతారాం గారు మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మాతో షేర్ చేసుకోవాలి. మీరు వెనకాల దాక్కోకండి సార్, ప్లీజ్ సార్. పిలవగానే స్పోర్టివ్గా, వి వాంట్ మోర్ స్పోర్టివ్ స్పిరిట్. తెర వెనకాలే ఉండి అన్ని నడిపిస్తారా ఏంటి మీరు? ప్లీజ్ తెర ముందుకు కూడా రావాలి. సీతారాం గారు కమాన్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మా అందరితో. ఇది సడన్గా స్టేజ్ ఎక్కిచ్చారు, ఏం మాట్లాడారు అర్థం కావట్లే. అంతే, ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్. ఇంట్లో కూడా మాటలు లేవా? అంతే, మాట్లాడుకోవడాలు లేవా? అన్న ఎందుకన్నా ఇది ఇట్లా సడన్గా స్టేజ్ ఎక్కిచ్చారు అంటే చెప్పండి సార్ మీ ఒక్క ఎక్స్పీరియన్స్. అందరినీ పిలుస్తున్నప్పుడు మీరు కూడా ఏం ఎక్స్పీరియన్స్ చెప్పాలి? ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? వాతావరణం బాగానే ఉందా? చాలా బాగుంది. బయట వర్షం 45 degrees, వర్షం, ఎండ మండింగ్, చెమట పుట్టింగ్ వస్తుంది ఆల్రెడీ. కానీ చెప్పండి సార్, అంటే బేసిక్గా ఎక్కడ అవుతాయి చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఇవన్నీ? అవి అవుతూనే ఉంటాయి, ఇక నడుస్తూనే ఉంటుంది అంటే లైఫ్. బేసిక్గా దేని మీద అవుతాయి ఎక్కువ? మీరు కూడా 5కి వెళ్ళి 12 o'clock ఇంటికి వెళ్తారా? అది ఇక పొద్దున బయటకు వస్తే ఇంటికి ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక అందరూ అనుకుంటా పోతే హ్యాపీగా ఉంటుందని కొంచెం లేట్గా వెళ్తే నిరంజన్ గారు ఎలాగే వదలరు. ఆయన ఇక చాలా కష్టంగా ఉంది ఇట్లా ఆన్సర్ చేయడం. యా, ప్రోమో అయితే అందరు నచ్చింది కదా, ప్లీజ్ థ్యాంక్ యూ. సో చాలా చాలా ఇంటెలిజెంట్ గా తప్పించుకున్నారు. ఈయన ట్రైలర్ లాంచ్ లోనో ఎక్కడో కానీ బుక్ చేయాలి, గుర్తుంది కదా? థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, ఇంద్రగంటి గారు, సార్ సునీల్ సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ హర్షాబాయ్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న వారు యూవి మీడియా, మా వెంకట్ గారు. ఆయన ఏకంగా స్క్రీన్ వెనక. వెంకట్ గారు పిలుస్తుంటే పారిపోతున్నారు ఏంటండి? ఓకే, మరి మీడియా నుంచి మా లక్ష్మి గారిని పిలుద్దాం స్టేజ్ మీదకి. లక్ష్మి గారు, రిక్వెస్టింగ్ యువర్ ప్రెజెన్స్ ఆన్ డైస్. అప్పటి నుంచి అంతా మగవారినే పిలుస్తున్నాం. మన స్త్రీ శక్తి మనం ఎందుకు ఫేస్ చేస్తుంటాం ఇలాంటివి, అవి కూడా మాకు తెలియాలి. కమాన్ రండి. ఎప్పుడు వీళ్ళైనా మాట్లాడేది? మా లక్ష్మి గారు వచ్చారంటే మామూలుగా ఉండదు, చెప్తున్నా, ఇచ్చి పాడేస్తారు. మీరు రండి మేడం, మీరు రండి. మీరు మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది. మరి అప్పటి నుంచి వాళ్ళు మాట్లాడిన వాటికి మీకెంత కోపం రావాలి? చాలా కోపం వస్తుంది. యాక్చువల్లీ మీరు అందరూ అంటున్నారు కదా, ఇలా కష్టపడతాం అలా కష్టపడతాం ఇంట్లో అని. ఎందుకు పెళ్లి చేసుకుంటారు? మమ్మల్ని ఎందుకు వేధిస్తారు? ఇక్కడ 90% మీరే ఉన్నారు. ఈ వేదిక మీద మాకు ఆన్సర్ కావాలి. నాకంటవా తెలియక పెళ్లి చేసేసుకున్నా. మీరందరూ ఎందుకు చేసుకున్నారు? రోజు మాకు కూడా గొడవలు అవుతాయి, అవ్వని రోజు లేదు. అందుకే ఈ మధ్య కొంచెం మా ఆయన ఫారెన్ కంపెనీతో టైఅప్ అయ్యి ఫారెన్ వెళ్తున్నారా? సో అందుకని కొంచెం గొడవలు తగ్గాయి. అచ్చా, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఇది చెప్పలే, ఫారెన్ కంపెనీతో టైఅప్ అయిన ఫారెన్ వెళ్తున్నారంట. వెరీ గుడ్. సో అందుకని గొడవలు లేవు, తగ్గాయి. ఫోన్లో నడుస్తుంటాయి, వాట్సాప్ కాల్లో. అంటే మిమ్మల్ని బేసిక్ ఏ విషయాల్లో ఇబ్బంది పెడుతుంటారు ఆయన? చాలా ఉంటాయి, ఫుడ్, కర్రీస్. ఇది బాగాలేదు, అవును, మా అమ్మ బాగా చేస్తుంది, మా అమ్మ బాగా చేస్తుంది అంటారు. వైఫ్ ఇంకా బాగా చేస్తుంది, బట్ చిన్నప్పటి నుంచి తిన్న మా అమ్మ బాగా చేస్తుంది అదే వంట చెప్తారు. అదే వండలేం కదా. అదేం లేదండి, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అంతే. అంతే, మీ వంట అద్భుతం. అంటే ఇప్పటివరకు ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వలేదా మీ ఆయన వంట విషయంలో? అలవాటు అయ్యాక ఇచ్చారు, అలవాటు చేసుకున్నారు బేసికలీ. వెరీ అండర్స్టాండింగ్ హస్బెండ్. ఓకే, సో అవి తప్పించి ఇంకా మిగతా విషయాలలో ఎక్కువే ఉండవు. వస్తాయి. తను నేరో మైండ్, నేను కొంచెం బ్రాడ్ మైండ్, ఆపోజిట్ ఉంటాం.
గొడవలు అయితే పీక్స్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ జూన్లో 10th ఇయర్ వస్తుంది, 10th యానివర్సరీ. వండర్ఫుల్. సో ఎన్ని గొడవలైనా కలిసి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తారు చాలా మంది. నాకు అర్థమైంది ఒకటే, మాకు కాంప్లిమెంట్స్ ఎవరు ఇవ్వక్కర్లే, మాకు మేమే ఇచ్చుకుంటాం. వాళ్ళు నారో అనుకోండి, బ్రాడ్ అనుకోండి, మేమే అనేసుకుంటాం. హ్యాపీ కదా. మరి ఇప్పుడు ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ప్రోమో చాలా బాగుంది. ఇక్కడ ప్రియదర్శి కష్టాలు మాట్లాడుకుంటున్నారు కానీ ఆ అమ్మాయి కష్టపడ్డ నభా నటీస్ కష్టం ఎవరు మాట్లాడట్లేదు. సో లేడీస్ వైపు నుంచి నేను మాట్లాడుతున్నా. సో అతను ఎంత టార్చర్ పెడితే ఆమె బైట్ చేస్తే వరకు వస్తుంది. ఇది కూడా కొంచెం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వారు మరిన్ని ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. 10th ఇయర్కి కూడా అప్పుడే వెళ్ళిపోతున్నారంట, వెరీ సూన్. వెరీ నైస్ అండి, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏషియన్ సునీల్ నారాయణ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఇన్వైట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మిమ్మల్ని ఏం అడగను సార్, నేను ఇబ్బంది పెట్టాను సార్, క్వశ్చన్స్ లేవు సార్. ఒక్కసారి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మీరు. సార్ ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ డిమాండ్ చేస్తుంటే సునీల్ గారు మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టాం. ఆల్ రైట్, ఆయన వద్దన్నారు కాబట్టి అంత పద్ధతిగా చెప్పాక ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మరి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. నెక్స్ట్ దర్శి గారితో కూడా అనదర్ ప్రాజెక్ట్ లైనప్ అయి ఉంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. హార్టీ వెల్కమ్ ఇంద్రగంటి గారు. సార్ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్, దీనికోసమే మేమంతా అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. ఇందాక నాగేంద్ర గారు చెప్పిన పచ్చి అబద్ధాల గ్రూప్లో నేను ఉంటానండి. అన్ఫార్చునేట్లీ నాకేమీ నేను నా భార్య వి మెట్ యూనివర్సిటీలో కలిసాము. వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ ఒక దశాబ్దం పాటు వి వర్ ఫ్రెండ్స్. సో వీ డోంట్ యూజువలీ ఫైట్. వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అ మెథడ్ ఆఫ్ టాకింగ్ థింగ్స్ త్రూ. సో మాకు పెద్దగా ఇప్పటివరకు దురదృష్టవశాత్తు గొడవలు జరగలేదు. ఎప్పుడైనా గొడవ జరిగితే ఎందుకు జరగట్లేదు అనే దాని మీద గొడవ జరుగుతుంది. ఏంటి ఎందుకు జరగట్లేదు అనే దాని మీద గొడవ. రీసెంట్లీ ఐ హ్యాడ్ అ లాయర్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఆయన సరదాగా ఒక ఎపిసోడ్ చెప్తానండి, మీరు ఎక్కడైనా సినిమాలో పెట్టండి అని అడిగారు. ఏంటండి అంటే ఒక ఆవిడ షీ ఫైల్డ్ అ కేస్ సెయింగ్ మై లైఫ్ ఈజ్ బీన్ చాలా డల్గా ఉంది, జీవితము ఎక్సైట్మెంట్ లేదు. షీ ఫైల్డ్ ఫర్ డివోర్స్. సో ఏమిటంటే మా ఆయన ఈజ్ టూ గుడ్, ఆయన నాతో దెబ్బలాట్లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు లైఫ్లో. నేను పెళ్ళంటే గిల్లి గజ్జాలు ఉంటాయి, ఇవన్నీ గొడవలు ఉంటాయి నేను ఎంతో ఆశించాను, కానీ చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది, నాకు దయచేసి విడాకులు ఇప్పించండి అని కోరిందిట. సో ఆయన ఫోన్ చేసి సార్ నాకు వచ్చిందండి ఇలాంటి కేసు, సో దయచేసి ఎక్కడైనా పెట్టండి అన్నారు. సో అలాంటి ఐ వాంట్ టు యాక్చువల్లీ మేబీ మేక్ ఏ ఫిల్మ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్ డే. బట్ పెద్ద మాకు అంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి జరుగుతుంటాయి, అది లేకపోతే మజా రాదు. వీఆర్ ఆల్సో డిఫరెంట్ పీపుల్ కాబట్టి కేవలం భార్యాభర్తలే కాదండి, ఇద్దరు ఫ్రెండ్స్ బ్యాచులర్ అపార్ట్మెంట్లో షేర్ చేసుకున్న గొడవలు జరుగుతాయి. దీనిలో ఒక చిన్న రొమాన్స్ ఉంటుంది బికాజ్ ఇట్స్ ఆపోజిట్ సెక్స్ కాబట్టి. బట్ ఐ వుడ్ సే దట్ ఇట్స్ అ ఫన్ థింగ్ టు డీల్ విత్ ఇట్. నాకు ఎప్పుడు పెద్దగా ప్రత్యేకంగా అలా తీపి గుర్తులుగా చెప్పుకునే గొడవలు ఏం జరగలేదు కాబట్టి ఐ బీన్ హ్యాపీ గాయ్ ఫర్ దట్ మ్యాటర్. థ్యాంక్ యూ సార్. అండ్ చాలా సింపుల్గా మేము ఫ్రెండ్స్ అని చెప్పి చాలా ఈజీగా కట్ చేశారు మొత్తం అంతా. బట్ ఏదైనా ఒక్కటన్నా చెప్తారేమో, ఏ విషయాల మీద రెగ్యులర్గా అవుతుంటాయని చెప్పి. జనరల్గా మాకు కొన్ని అంటే తను షీఈ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్, నాకంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయి కాబట్టి కొన్ని విషయాలు వి డిస్కస్ సర్టన్ థింగ్స్ అబౌట్ నా సినిమాల గురించి. కానీ తను ఏమైనా అభిప్రాయం చెప్పినప్పుడు అక్కడ ఇలా చేసి ఉండాల్సింది, అక్కడ అలా చేసి ఉండాల్సింది, మనకు కొంచెం పొడుచుకొస్తుంది. నో దిస్ ఇస్ వాట్ ఐ థాట్ అంటే నో దిస్ యూ షుడ్ హావ్ డన్ దిస్. ఇలాంటి కొన్ని డిస్కషన్లు జరుగుతాయి, ఒక గంట అరగంటలో సర్దుకుపోతాయి. అర్థమైంది. సో క్రిటిక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ లిసన్ టు హర్ బికాస్ షీ ఈస్ డెఫినెట్లీ వెరీ సెన్సిబుల్ అండ్ ఇంటెలిజెంట్. కాబట్టి తను చెప్పిన పాయింట్స్ ఐ డూ టేక్ నోట్. నాకు కుదరదన్నప్పుడు నేను ఫైట్ చేస్తాను. అలాంటప్పుడు అలాంటివి దెబ్బలాట్లు ఉంటాయి మాకు. కానీ మీరు అన్న పదాలు రెండు చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. వెరీ ఇంటెలిజెంట్, వెరీ సెన్సిబుల్. రెండు చాలు గొడవని మొత్తం చల్లార్చేయడానికి. I personally believe women are extremely intelligent and sensible. వావ్, థ్యాంక్ యూ. ఇది నేను కేవలము చప్పట్ల కోసం చెప్పట్లేదు. దిస్ యాక్చువల్లీ వాట్ ఐ బిలీవ్. సో లక్కీలీ నాకు అది నిరూపించే వ్యక్తే నాకు భాగస్వామి అవడం అనేది ఐఎమ్ హ్యాపీ.
అబౌట్ ఇట్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. సార్ అప్పటి నుంచి నేను వీళ్ళిద్దరికి చెప్పడానికి ట్రై చేస్తున్నా, దర్శికి అండ్ నబాని పక్కన కూర్చోమనండి సార్. ఇప్పుడు అది బేసికలీ బాగుంది చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు కూడా సభకి నమస్కారం. చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ మధ్య హాస్యంతో వచ్చిన సినిమాలు చాలా బాగా నడుస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా దృష్టిలో మోస్ట్ అండర్ రేటెడ్ జాన్రా కామెడీ అనేది నా దృష్టిలో చాలా చాలా కష్టం. జెన్యున్ హ్యూమర్ జనరేట్ చేయడం అనేది నా దృష్టిలో చాలా కష్టం. ఈ మధ్య హాస్య ప్రధానమైన చిత్రాలు చాలా మంచి, తెలుగు వాళ్ళు ముఖ్యంగా హాస్యం చాలా బాగా చేయగలరు. ఈవెన్ వెన్ ఐ సీ సమ్ ఆఫ్ ద రీల్స్ ఆన్ ఇన్స్టా, ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ తెలుగు వాళ్ళ యొక్క హాస్య చతురత చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఒక చిన్న ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది తెలుగులో. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఒకవైపు యాక్షన్ సినిమాలు హవా నడుస్తున్నా కూడా ఇది కూడా జరగాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడు నేను దర్శితో కూడా చేయబోయే సినిమా ఇస్ అ కంప్లీట్ కామెడీ ఫిల్మ్. అది ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ అష్టాచమ్మ అగైన్. సో దర్శిని చాలా కొత్తగా చూస్తారు దానిలో కూడా. సో అది నా దృష్టిలో చాలా కష్టమైన జానరా. అలాంటి జానర్లో టీజర్ చూస్తే నాకు గ్లిమ్స్ చూస్తే అలా అనిపించింది. సో అశ్విన్, గ్రేట్ వర్క్. ఇట్ లుక్స్ రియలీ రియలీ ప్రామిసింగ్. ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, సీతారాం గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. నభా, you did after Sammohanam, I think you did Nannu Dochukundu Vette. So I saw you, and why I remember you so well is Nabha ante ardham entane I went back and checked the meaning of the word. It means sky. Yeah. So anduku నాకు బాగా గుర్తు. You and great job in that film also. So all the very best to you. And Darshi, you are very good. Already మేము ఒక 2 schedules చేసాము, and I have tasted blood with him, and I hope he did too. So it's a great joy, and ఇలాంటి సినిమాలు ఇంకా రావాలండి. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ విత్ హోల్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ నేను ఒక యాక్షన్ ఫిల్మ్లో ఒక డైలాగ్ యాక్సిడెంటల్గా మరి రాశారో థ్రిల్లర్లో, ఆ కథ, ఆ ఒక్క డైలాగ్ ఆధారంగా నేను అంతకుముందు ఆ తర్వాత ఫిల్మ్ చేశాను. ఇది చూస్తే నాకు అది గుర్తొచ్చింది. బేసికలీ వన్ క్యారెక్టర్ సేస్ టు అనదర్ ఇన్ దట్ ఫిల్మ్, లవ్ ఈజ్ వర్క్. ప్రేమ అనేది చాలా పెద్ద పని, జస్ట్ ఓవర్ నైట్ అయిపోదు అని. సో ఐ హోప్ this film, shows. So, and Niranjan garu, many congratulations on Hanuman. And ippudu I think that's a Freudian slip, and a good one. What I wanted to say is Ramabantu to meer 300 కోట్లు కొట్టినట్టు భార్య బంటుతో కూడా అన్ని కోట్లే కొట్టాలని I am expecting. And thank you so much for inviting me. Thank you Darshi, it's been a pleasure. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి అసలు ఈ గొడవ అంతటికీ కారణం అయినటువంటి డైరెక్టర్, అసలు డెబ్యూ చేస్తూనే ఇంత క్రియేట్ చేస్తున్నారంటే అశ్విన్ రామ్ గారు ప్లీజ్ వేదిక మీదకి రావాలండి. అండ్ అలానే మా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. హనుమాన్ తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే ఇండియా మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ చేసినటువంటి రీసౌండ్ అలాంటిది. కాబట్టి ఫస్ట్ అశ్విన్ రామ్ గారితో మాట్లాడిద్దాం. మీరు బేసిక్గా సోషల్ మీడియాలో అన్ని మంచి మంచి ఫ్యామిలీ పిక్చర్స్ అన్ని పోస్ట్ చేస్తుంటారు. మీ ఇంట్లో ఏం గొడవలు అవ్వవా సార్? Basically, we put those photos just to make the home happy. ఓ, మీరు ఫోటోలు పెట్టి కవర్ చేస్తుంటారా? గుడ్ కవర్ డ్రైవ్. No, but the captions and all, it's basically, I'm a little low in English, so my wife helps me put captions. So whatever she tells, I'll put. ఓహో, ఫోటోలు పెట్టేది మీరు, క్యాప్షన్స్ అన్ని మీ వైఫ్ ఏది చెప్తే చేసేస్తుంటారు. ఫ్యాంటాస్టిక్ సార్. మరి మీ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. Thank you. మరి సో వాట్ కెన్ ది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఈ సినిమా నుంచి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. So to start off with, I'll have to thank a lot of people. I've really enjoyed Telugu films through my dad, because at night after work he basically watches Telugu films. That's how I started seeing Telugu films, and somehow whenever I saw, I thought there was a lot of entertainment, and in a hustle life I think we all need that. So I always have a lot of awe and attraction to Telugu films, thanks to all the directors, the actors. Also, when this journey started, I would like to start from my dear brother Sitaram. So when he heard this story 4 years back, he told me, you have to do this in Telugu and let's start. And then from then we went. And I think the last person I narrated the story is my darling Priyadarshi bro. Because when I told him I have a story, he said, just send it bro, I'll read it. So I sent him, he read it. Next day he came to Chennai.
he met me and said, bro, whenever it takes, I'll do this film. And we waited. We waited for a person who can believe our dreams, and that is when I really met Niranjan sir. And it didn't take me long. It just took one narration for him to say yes. And from there, within 5 months, we have finished this film, and I am here on stage. And I would like to thank Niranjan sir for believing for believing in me and the content. When I came, I actually knew about Hanuman through Prashant bro when I met him a year back in his office. So that's when he was telling about Niranjan sir, like when I didn't know him. So when I met him, I was already in awe of what Prashant bro had already told me. So I thought, okay, he would say, I'm doing a big film. I don't want to do a small rom-com. But he was like, Ashwin, I believe in content just the way I believed in Hanuman. So I think this content will work and we'll take it forward. And then after I went to Chennai, I got call from Sitaram saying that, bro, you have to narrate to Chaitanya ma'am, who's Niranjan sir's wife. I was like, okay, because in this narration process, there's been times when a lot of women have really enjoyed the narration. So I was really excited to meet Chaitanya ma'am. And the moment she heard the story, she's like, more than Niranjan sir, I am going to be involved in this film process. And till today, it's been great working with you, ma'am. Thank you so much. And my actors. So Priyadarshi bro was journeying with me for 4 years in this story. So we have, he's already into it, sink into it. But I was searching for Anandi. And I wanted someone really opposite to Darshi bro. And more than what you all see in this promo, there is a lot in this film. And it kind of requires a great acting skill. And somehow Nava believed the story. I believed her because of her blind gut. Very blindly, she said, okay, I'll take the challenge, I'll do it. From then on, everybody have been in the process with me. Like, we did an acting workshop for a month and then went to shoot. And I never really felt pressure, not a single pressure. Though I'm working with an entire new crew, my DOP, Naresh bro, or music with Vivek bro, has all been great jamming sessions. And we've been a happy crew doing a film. Not many times the process when we do it is very happy and not so tiring, but the last 6 months, I don't know like how it went. It's been great. Thanks to all my actors, all my crew, my producers and everyone. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి హిట్ అందుకోవాలి సినిమా అని చెప్పి మేము అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you. And also, I would like to thank all Prabhas sir fans. I've seen on Twitter after Nabha posted the reel. It's been crazy. And I'm sure like everybody are going to be very happy with Darling. Thank you. మే యువర్ ఫస్ట్ ఫిల్మ్ బి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఇంద్రగంటి గారు, థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సునీల్ గారు ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. And I thank all my cast and crew for being part of this film. And whatever Ashwin believed, he has made it to the screen. So I hope it will work well with the audience. Thank you. నిరంజన్ గారు మీరేం చెప్పలేదు మరి? ఇంతకుముందు అక్కడి నుంచి విన్నాం కదా. మీకు బేసిక్గా ఇక్కడ జరుగుతుంటాయి ఇవన్నీ చెప్పచ్చు సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మన రియాక్షన్. నేను ఇచ్చే స్పీచ్లే మీకు అర్థమై ఉంటాయి హౌ మచ్ షార్ట్ ఇట్ ఈస్. ఓకే, ఆ స్పార్క్ని అక్కడే చాలా కామ్గా పెట్టేస్తూ చైతన్య గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ సినిమాని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రెజెంటర్ చైతన్య గారు, విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆవిడకి స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ మన పూర్ణిమ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. హర్ష గారు టు జాయిన్ us ఆన్ ద డయస్ ప్లీజ్. ఇంద్రగంటి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డిఓపి నరేష్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ అందించినటువంటి వివేక్ సాగర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఏషియన్ సునీల్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.
యాక్టర్ విష్ణు గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. విష్ణు గారు, వేర్ ఎవర్ యు ఆర్, ప్లీజ్ జాయిన్ us ఆన్ ద డయస్. మా నభా గారికి కాస్త కోపం తగ్గితే మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఆ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నభా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. చైతన్య గారిని అండ్ నిరంజన్ గారిని మన ఏషియన్ సునీల్ గారికి ప్లాంట్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీ కోపం తగ్గిందా లేదా దర్శి గారు? ఇద్దరు ఫ్రెండ్సా? అక్కడే బాగుందంటారా? బట్ దర్శి గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఎక్కడున్నా ఎంటర్టైన్మెంట్ పక్కా, అది సంగతి. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాలి ఫర్ ది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, మన ప్రశాంత్ వర్మ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హనుమాన్తో మామూలు హిట్ కొట్టలేదు అండ్ ఇంకా బోలెడన్ని సినిమాలు లైన్ అప్ అయి ఉన్నాయి. ప్రతిదీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని మేము ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ అ గ్రూప్ పిక్చర్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారాం గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డైలాగ్ రైటర్ హేమంత్ గారు ఆల్సో టు జాయిన్ us ఆన్ ద డయస్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లైన్ ప్రొడ్యూసర్ మంచి వెంకట్ గారు స్టేజ్ మీదకి రావాలండి ప్లీజ్. సీతారాం గారు ఆల్సో టు జాయిన్ us ఆన్ ద డయస్. మా ఆర్టిస్ట్ కళ్యాణి రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సునీత మనోహర్ గారు, ముల్లపూడి రాజేశ్వరి గారు, శివరంజని గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. Child artist Rohan also to join us on the dais, please. Now, requesting Nabha to speak a few words and me experience చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఈ గ్యాప్ తర్వాత ఏదైతే వచ్చారో
మామూలుగా లేదు. ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ సూపర్ డూపర్ హిట్ ఫ్రమ్ యూ. సో మీ మాటలు వినాలని మేము వెయిట్ చేస్తున్నాం అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి. హాయ్ ఎవ్రీబాడీ, ఎలా ఉన్నారు? డిడ్ యూ ఆల్ మిస్ మీ? ఎస్, నో? ఓకే, ఇట్స్ ఆల్ ద కెమెరాస్. But I did miss everything about movies a lot. A year back, I met with an accident. నేను సినిమా చేయట్లేదు for about a year and a half. When I was waiting for something amazing, నేను మళ్ళీ వచ్చి సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన స్క్రిప్ట్, నాకు వచ్చిన what do you say, like saver, Ashwin Annamata. Why I'm saying this is that from the moment he came and narrated, I was like, where were you all these years? How did this happen? I'm only saying this in a perspective of an actor, a female actor, that I have not seen this kind of writing. It's not come to me at least in a long time. And thank you, Ashwin, for first of all writing this kind of a movie and writing such amazing character and believing in me that I could do it, because it's a big deal. I know that it's your another child. You've been writing this for 4 years. Thank you so much, and it was amazing. Darshi tarvata chepta. And so I have to talk about Niranjan sir and Chaitanya ma'am. First of all, believing in ilanti oka amazing script and very quirky script believe chesi dani meeda full power elli dani support cheyadaniki thank you so much. I hope whatever magic you did with Hanuman and with Prashant, that it will continue. I'm hoping it. And cinematography department, Naresh and his team, so amazing, so hardworking, everybody, Nitin to mana gimbal Raju, to everybody, like podduna vaste till evening, they just like go on and on and on, nobody stops. Direction department, music, Vivek Sagar sir, I love your music all the time. I was just telling Indraganti sir that I loved Samohanam, and I told you also, I think ippudu kuda nenu vintune unnadi. I love the, oh, you're here, Naresh, sorry. I was looking for you there. Sitaram, Hemant, and I don't want to miss anybody, so I'm just like looking at everybody. Venkat, everybody. One thing I have to say, that this is one of the best teams I worked with. Endukani chepta, they say that when you have like great time, meeku gurtunnadane cheptaru, like you won't remember when you have a good time. So I absolutely don't remember what I did in like 3 months. Not nijanga, like how I shot this, how we shot this, how we went about this, I don't remember. I think this movie has given me a platform to explore my full artistic potential, creative potential. Cinema వచ్చిన తర్వాత and ఇంకా coming days, in the coming opportunities, I want to talk more about it. Maybe if you see more material, you'll know what we've done with this film. Is that about it? Oh, yeah. Sunny, I don't know if he's here, but I think Sunny was somebody who called me and he said, should I say what he told? So Sunny, one day he called me. He's like, Nabha, there's a script, you want to do it? I'm like, I don't know, Sunny. He's like, awards vastai. He told me that. I'm like, okay, I want to do this. What is it? One more thing I want to mention. I think this is one of the best narrations also I've heard. Because when Ashwin came to me, he was like, Nenu kuchune, narration ivanu. I want to stand and give the narration. I was like, okay, fine, we'll see what happens. 2.5 hours, yala narrate chesarante, I literally could see the movie he want to shoot. He acted with the, BGM sometimes, and with all the characters. Cinema lo anne characters different mannerism chesi narrate chesarannamata. And I think the output what we've gotten would be like about 10x. I just want everybody, I can't wait for everybody to come and watch this film.
Okay, Darshi. Oh, hi, hi, everybody. And I think keeping all the things which happened on the stage previously, Darshi is one of the fabulous actors I think Telugu industry has seen in the recent times. And for me, he's been one of the most giving actor because while I was shooting this film, I was very ఏమంటారు చాలా occupied and I'm like been like, oh okay, I have to do this, I have to do that and all that. But he was somebody who completely supported me. And sometimes I think we did a workshop kada almost like a month. So he used to remind me that Nabha, you did that in the workshop, why don't you do that here? I mean, I think that's the most amazing thing what an artist can have with the co-actor. Thank you, Darshi. Whatever happened, we'll talk about it later, but I'm like praising you, have to be at least acknowledging me, right? Yeah. Yeah, I think that's about it. I'm just happy to be back, guys. I'm like really, really, really excited to come to the theaters and entertain you guys. Yeah, that's about it. Thank you. వెల్కమ్ బ్యాక్ ఆర్ స్మార్ట్ లేడీ. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి. నేను కూడా. ఎప్పుడు ఇంకా రిలీజ్ డేట్ ఇంకో I have to tell one more thing actually. Almost 2 years నేను సినిమా చేయట్లేదు కదా. So I had like during those times whenever I was just recovering and everything, I used to like imagine, you know, frames annamata. Like, oh, when am I going to see myself in the theater next? When am I going to see like, you know, act next in front of the camera and everything? And this is one of the frame I used to kind of imagine before I used to go to bed, that when am I going to come and talk to the media next about my movie? And this has happened. I'm actually very overwhelmed. I'm actually super nervous from top to bottom. I'm just covering it up with makeup and hair and smile, that's all. Thank you so much, yeah. అందుకనే కూడా మేనిఫెస్టేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, అది మీరు మేనిఫెస్ట్ చేశారు, ఇవాళ జరుగుతుంది. Manifestations work really well, impeccably well. Please do manifest whatever you want to do and work towards it. I'm here. వెల్కమ్ బ్యాక్ With walking shoulder. Thank you. థ్యాంక్ యూ నబా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు దర్శి గారు కొంచెం సాటిస్ఫై అయినట్టున్నారు, ప్రశాంతం కదా. అందరికీ నమస్తే. చాలా చెప్పుకునే సందర్భాలు ఇంకా ఉన్నాయి ఈ సినిమా గురించి. ఈ సినిమా మేము ఎందుకు చేసాము, ఈ సినిమా ఎందుకు అయిందని. కూర్చోబెట్టారే ఏమైనా కూర్చో. సో కానీ ఇవాళ ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది ముఖ్యంగా ఈ ఫంక్షన్కి వచ్చిన అతిథులు. ముందుగా నేను బాగా ఇష్టపడే నచ్చే రచయిత దర్శకులు శ్రీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది ఇప్పుడు ఇంకా పని చేసే చూపిస్తాను నేను మాటల్లో కంటే కూడా. అలాగే టు మై బ్రదర్, ద మ్యాన్ హూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్, ప్రశాంత్ వర్మ, థ్యాంక్ యూ నిజంగా. చాలా చాలా పవర్నిచ్చావు, చాలా గొప్ప సినిమా తీసి మా అందరికీ. అంటే ఆ డివినిటీ అది ఎలాగో ఉంటుంది, కానీ ఒక హ్యూమన్ మైండ్ ఎంత అచీవ్ చేయొచ్చో విత్ ఆల్ ఆఫ్ దాట్ అనేది, విత్ సచ్ స్మాల్ రిసోర్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మై బ్రదర్ హర్ష, ఉన్నావా? థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ. ఐ హోప్ మన సక్సెస్ స్ట్రీక్ అట్లే దీంతో కూడా వస్తుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఐ లవ్ యూ రా. అండ్ సునీల్ జీ ఇప్పుడు ఐ థింక్ హీ లెఫ్ట్. Thank you, Sunil Saab, for coming. Thank you so much for gracing this event. To my cast, to my crew, to the people who worked on this film, you know how much I love you all. మీ అందరికీ ఒకేసారిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకు అంటే దిస్ ఈవెంట్ ఈస్ అబౌట్ టాకింగ్ అవర్ ఫిల్మ్. సో నేను మన సినిమా గురించి ఏం మాట్లాడతాను. డార్లింగ్, ఇది దాదాపు నేను ఒక 5 ఏళ్ళ ముందు, దాదాపుగా 5 ఏళ్ళ ముందు విన్నా కదా. అప్పుడు నన్ను అందరూ మార్కెట్ లేని యాక్టర్ అంటుండే. అంటే అప్పుడు జస్ట్ ఒక చిన్న మార్కెట్ ఉంటుండే, బట్ వాట్ ఎవర్ రైతు బజారు ఏదో మార్కెట్ ఉంటుండే. బట్ అవన్నీ పక్కన పెడితే బేసికలీ ఒక వ్యక్తి ఈ కథని ఇంత నమ్మి ఇంత ముందుకు తీసుకొచ్చి దాన్ని నాతో చేస్తా అని నమ్మిన మై లవ్, మై బ్రదర్ అశ్విన్, థ్యాంక్స్ మ్యాన్ ఫర్ స్టాండింగ్. ఎందుకు అంటే గొప్ప కథలు ఎప్పుడు వస్తుంటాయి, కానీ ఆ కథల్లో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పార్ట్ అవ్వాలని అనుకుంటారు. నేను కూడా అలాంటి కళలు కన్నా. అండ్ ఒక మనిషి మన కోసం అట్లా ఉండి వెయిట్ చేస్తా అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. థ్యాంక్స్ మా. డే అయాన్, హాయ్ రా, థ్యాంక్ యూ డా, ఐ లవ్ యూ.
సో ఆల్ ఆఫ్ దిస్ చాలా ఇట్ ఆల్ కేమ్ లైక్ అ ఫుల్ సర్కిల్ టు హెల్ప్ అస్ ఆల్. అండ్ ఈ విజన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ ఇది ఇంత అంటే నాకు తెలుసు ఇక్కడ చాలామందికి చాలా ఆఫీసులో తెలుసు ఒక డైరెక్టర్ వస్తాడు కథ మొత్తం నించోనే చెప్తాడు, చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చెప్తాడు అని చాలా ఆఫీస్లో ఉండే. కానీ బట్ ఇట్ టుక్ వన్ మ్యాన్, వన్ ఉమెన్, నిరంజన్ గారు, చైతన్య గారు టు లిట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ టు సంథింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ చైతన్య గారు. మీ నమ్మకం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది, హనుమాన్ అంత బలాన్ని ఇచ్చింది మాకు బేసికలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. సో రిలీజ్ చాలా తొందరలోనే ఉండబోతుంది. పాటలు అద్భుతంగా చేసిండు మా వివేక్ సాగర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమను ఎట్లా చూపిస్తాడంటే ఆ పాటలు విన్నసారి ప్రతిసారి అనిపిస్తుంది దీన్నే ప్రేమ అంటారా అని. సో థ్యాంక్ యూ మామ. ఉన్నావా ఇక్కడ? కొంచెం ఇంకొంచెం నవ్వు కొంచెం. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి ఉంది, బట్ ఐ విల్ టాక్ మోర్ బికాస్ దెర్ ఆర్ మోర్ ఈవెంట్స్ కమింగ్ ఇన్. నేను ఏదైనా చూపించి ఈ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో దాని గురించే మాట్లాడతా. సో ఐ ఆల్సో రిక్వెస్ట్ అ లాట్ ఆఫ్ ఐ ఆల్సో వాంట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ నిజంగా ఆ పేరు పెట్టుకున్నప్పుడు మీకు కూడా కొంచెం భయపడినాం ఈ పేరు అసలు పెట్టుకోవచ్చా, బికాజ్ దిస్ ఈస్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ టు ద వన్ అండ్ ఓన్లీ సూపర్ హీరో ఆఫ్ ఇండియా ప్రభాస్ అన్న. అలాంటి వ్యక్తి మనం ఎప్పుడు పిలుచుకునే అందరినీ పిలిచే పదం అది. అలాంటి పదం పెట్టుకోవడం నిజంగా మాకు చాలా గర్వకారణం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అన్న. అండ్ ఐ నో మిమ్మల్ని కలిసి చెప్పాలి, కానీ మిమ్మల్ని కలిసినప్పుడు మళ్ళీ ఇంకా చాలా విషయాలు చెప్తా. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నభా వర్కింగ్ విత్ యూ వాజ్ లైక్ రియలీ లైక్ వర్కింగ్ విత్ యూ. అండ్ నువ్వు చాలా మంచి అమ్మాయివి, చాలా చాలా బాగా చేసినావు, అన్నీ మంచి సీన్లు వచ్చినాయి, నువ్వు ఎప్పుడు లేట్గా రాలే, ఎప్పుడు టైంకే వచ్చినావు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు డూ హెరోయిన్, అది హీరోయిన్ క్యారెక్టర్ బిఫోర్ మీ, బికాజ్ యునో అంటే ఎందుకంటే అందరూ మా సినిమాలో నభనటేష్ హీరోయిన్ అంటే ఆ హీరో ఎవరని అడుగుతుండే. So thank you so much for accepting to do that, because yeah. Anyways, it was fun working with you, and whenever we hit such a low, we only rise, and you are here to stay like a and rising phoenix. Thank you so much for doing this. Thank you big time everyone. And inkevarana marchipothe I'm really sorry, but Purnima ma'am, నేషనల్ అవార్డు విన్నర్, నాకు ఇట్లా బట్ట వేసింది బై. ఇంకేం కావాలి నాకు, ఇంతకంటే ఏం కావాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ టు ఎవ్రీ వన్ హూస్ బీన్ హియర్. గాంధీ అన్న ఐ లవ్ యూ సో మచ్. మనం ఓకే, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూస్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ లేడీస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తొందరలో మా పాటలతోటి, టీజర్ తోటి, ట్రైలర్ తోటి విల్ కమ్ ఫార్వర్డ్. We'll entertain you, and that is our darling promise. I love you all. Thank you so much. థ్యాంక్ యూ దర్శి. వి ఆల్ లవ్ యువర్ ఫిల్మ్స్. అండ్ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ సినిమా వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉంటాం, కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ వన్ టూ. అండ్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, మూవీ కాస్ట్ అండ్ క్రూ, అండ్ మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన దర్శి గారి ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్. I have a very special bond with Darshi, because you know how much I struggled to make my first film. ఆల్మోస్ట్ ఒక 10-12 ఏళ్ళు పట్టింది. ప్రతిసారి సినిమా స్టార్ట్ అయిపోతుంది అని ఆగిపోవడం, సినిమా స్టార్ట్ అయిపోతుంది ఆగిపోవడం. ఫైనల్గా యూ రిమెంబర్ మన ఫస్ట్ షాట్ ఏం పెట్టామన్నది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది యాజ్ అ డైరెక్టర్. సో నా ఫస్ట్ షాట్ నేను దర్శి మీద పెట్టాను నా సినిమా కెరియర్లో. సో ఐ స్టిల్ రిమెంబర్ దాట్. అండ్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నాని గారు సజెస్ట్ చేసినప్పుడు we couldn't find anyone better than him, and starting from that, probably I can say Darshi is my first hero. సో ఆ రోజు నుంచి ఈరోజు అంటే ఇట్స్ ఫుల్ సర్కిల్. మళ్ళీ దర్శి గారు హీరోగా చేస్తున్న ఈ సినిమాకి నేను ఇక్కడ గెస్ట్గా రావడం, అండ్ డెఫినెట్గా నిరంజన్ గారు నేను కలిసి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాము.
అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ పర్సన్. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. అండ్ చైతన్య గారు ఎవరికి ఎక్కువ ప్యాషన్ ఉంది అని చెప్పి కాంపిటీషన్ పెట్టాలి. సో నాకు హనుమాన్ సినిమా జరగడానికి ఆయన ఎంత హెల్ప్ చేశారో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దాట్. సో అంత పెద్ద మూవీ ఆల్మోస్ట్ లాస్ట్లో ఇంకా రిలీజ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఐ గాట్ టు నో దట్ దేర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ కాల్డ్, అప్పటికి ఇంకా టైటిల్ పెట్టలేదు, దర్శితో ఒక మూవీ చేస్తున్నారు అన్నప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్ లైక్, ఇప్పుడు మనకి ఎంత హడావుడి ఉంది కదండి, ఈ టైంలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారా అంటే కనుక ఈ టోల్డ్ మీ ద స్టోరీ ఈస్ సో గుడ్ ఐ కుడెంట్ సే నో, ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ హనుమాన్ టు రిలీజ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ ఫిల్మ్ అని చెప్పి. ఐఎమ్ షూర్ దట్ అశ్విన్ రామ్, ఐ మెట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ 2 years బ్యాక్ హనుమాన్ జరుగుతున్న టైంలో సెపరేట్గా, అంటే ఈ సినిమాకి కాదు, సెపరేట్గా వీ మెట్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్. But I found him very passionate and we were supposed to work together. But I'm glad that I still feel that we are working together in this film, and I wish him very, very best. I like his energy. I've seen his previous work. తను బయట కానీ తన సినిమా కూడా చాలా ఎనర్జెటిక్గా నడుస్తూ ఉంటుంది. సో అలాంటి ఫిల్మ్లో నభా లాంటి ఒక ఎనర్జెటిక్ యాక్టర్ ఉండడం, ఐఎమ్ షూర్ ఇట్స్ ఆల్ everything fell in place. I'm glad that you bounced back and that you're doing this, and I really wish you good luck. And Vivek Sagar is one of the top 5 favorite music directors. So ippudiki varaku I still couldn't afford to work with him. So madhilo oka 2 saalu we were supposed to work together, but things didn't fall in place. But initial ga nanu song teaser, I mean this promo start అయినప్పుడు నాకు తెలియదు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో. సో కరెక్ట్గా అక్కడ వోకల్ అలా అద్దుకోగానే వివేక్ సాగరా అన్నాను నేను. సో అంత ఇష్టం నాకు వివేక్ మ్యూజిక్ అన్నా తన వోకల్స్ అన్నా సరే. ఆల్ ది బెస్ట్ వివేక్. అండ్ ఐ వాంట్ విష్ ద డిఓపి విష్ణు, ఐ థింక్ వీ వర్క్ టుగెదర్ ఫర్ కల్కి. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, నైస్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్, అండ్ ఐమ్ సీయింగ్ ఆల్ యువర్ వర్క్. ఐమ్ గ్లాడ్ టు సీ యూ గ్రోయింగ్. అండ్ సీతారాం గారు, నేను డైరెక్టర్ అవ్వ ముందు నుంచి తెలుసు. కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ టు యూ అండ్ ఎవ్రీ వన్, అదర్ కాస్ట్ అండ్ క్రూ. యాక్చువల్లీ మనిద్దరం కూడా చాలా కలిసి వర్క్ చేసాము. మేము ఫస్ట్ యాడ్స్ చేసేటప్పుడు మేము ఇద్దరం కలిసి వర్క్ చేసాము. తర్వాత ఆయన ఆర్ట్ డైరెక్టర్ అయిపోయి ఇప్పుడు చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయిపోయారు. సో కంగ్రాచులేషన్స్ సార్ అండ్ గుడ్ లక్ టు యూ. నైస్ టు సీ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రీవియస్ నేషనల్ అవార్డ్ అండ్ హోపింగ్ యూ విల్ విన్ వన్ మోర్ విత్ దిస్. And yeah, congrats Harsha, Om Bum Bush. And big fan of Indraganti garu. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి చాలా ట్రై చేశాను నేను, నన్ను తీసుకోలేదు ఆయన. బట్ యా, కంగ్రాచులేషన్స్ సార్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. అండ్ ఎవ్రీ వన్ గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. అండ్ హనుమాన్ ఎలాగైతే పెద్ద సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అలాగే పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ, నిరంజన్ గారికి లాట్ ఆఫ్ రెస్పెక్ట్, లాట్ ఆఫ్ పేరు, అండ్ దానికన్నా లాట్స్ ఆఫ్ మనీ రావాలి, సో దట్ వీ కెన్ మేక్ మోర్ ఫిల్మ్స్. అండ్ వన్ మోర్ థింగ్, హనుమాన్ టైంలో నన్ను అందరూ అడిగేవారు అనమాట. సో ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ దట్ అరే సూపర్ ప్రొడ్యూసర్, అసలు ఇంకా చాలా కంఫర్టబుల్గా దే విల్ సపోర్ట్ యువర్ విజన్ అని చెప్పి. సో నేను ఎంతమందికి ఆయన నెంబర్ ఇచ్చానంటే కథలు చెప్పడానికి ఆయన ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఎవరి దగ్గరైనా మంచి కథ ఉంది, డెఫినెట్గా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కావాలి అని అనుకుంటే కనుక నిరంజన్ గారికి కొత్త నెంబర్ పట్టుకోండి అండ్ ఆయనకి రీచ్ అవ్వండి. అండ్ ఐఎమ్ షూర్ దట్ యునో హీ విల్ మేక్ we will make a lot of good cinema together, and at the same time, yeah, so he will also continue making a lot of other directors and encourage a lot of talent. Thank you so much for calling me here, and thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మాకు అందజేసినందుకు. వి థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ డయస్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ వి థ్యాంక్ అవర్ గెస్ట్ ఆల్సో ఫర్ జాయినింగ్ అస్. ఇవాళ టైటిల్ అయితే ఫైనల్లీ మనందరికీ తెలిసిపోయింది కదా, డార్లింగ్ వై దిస్ కొలువెరీ అంటూ మన ముందుకు వచ్చేస్తుంది అతి త్వరలో ఈ సినిమా. మరి ప్రోమో అండ్ అలానే టైటిల్ లాంచ్ ఇవన్నీ కూడా చూసి మీరు ఎంజాయ్ చేశారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫర్ జాయినింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ.